అందరికీ నమస్కారం. ఆయుర్వేద అభిమానులందరికీ నా యొక్క అభిమానులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఛానల్ను మన యొక్క ప్రతి ఒక్క వర్గంలో ఉన్న వ్యాధిగ్రస్తులను ఉత్తేజపడమని మా కుటుంబ సభ్యులు, సమాజం అందరూ నడుము కట్టి నన్ను ముందు చూపిగా పంపుతున్నారు. దాని అందరికీ ఈ యొక్క శోభాకృత నామ సంవత్సరం శుభాకాంక్షలు పురస్కరించుకొని ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తులు ఎలాంటి అనారోగ్యం లేకుండా భావితరాలకు అందించాలనే సహృదయంతోనే మీరు నడుము కట్టి ఆయుర్వేదం నమ్మాలని మరి ఒక్కసారి శోభాకృత నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం 17 అనే యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, విద్య నేర్పిన గురువులకు నా యొక్క శిరసావందనములు. ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి, పాటించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. దేశభక్తి కలిగిన వ్యక్తికి, సహజ సంపద, ప్రభుత్వ ఆస్తులను కాపాడే ప్రతి వ్యక్తికి నా శిరసావందనములు చేస్తున్న ఆయుర్వేద అభిమానులారా, మేము చెప్పబోయేది విభాగంలో ఏంటంటే, ప్రతిదీ కూడా చెప్పుకుంటూ వెళుతున్నాం. నేను చెప్పేది ఒకటే. అంతేకాకుండా ఈ ప్రపంచ వాసులకు, యావత్ భారతదేశ వాసులకు, తెలంగాణ వాసులకు, నా సుదీర్ఘమైన నా ప్రాంత ప్రజలకు, నన్ను అభిమానించే ప్రతి ఒక్క నా వ్యూవర్స్కు, ప్రపంచ వాసులకు, నా శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి 2025 హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి ఈ హోలీ పండుగ సందర్భంగా, ఈ హోలీ అనేది మంచిని పెంపొందించేది, చెడును అనగదొక్కే యొక్క పండుగ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ మనస్ఫూర్తిగా ఈ హోలీ సందర్భంగానన్నా మనలో ఉన్న చెడు విధానాలను విడగొట్టి మంచి విధానాల మీదకి తరిమి కొట్టి, చెడును తరిమి కొట్టే విధంగా మంచిని పెంపొందించాలని ప్రత్యేకంగా ఆ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యాన్ని పొందాలి, చెడు మత్తు పానీయాలను, వ్యసనాలను దూరం కొట్టాలి, మంచిని సంబోధించాలి, మొక్కలు పెంచాలనే సౌద్దేశాన్ని ముందడిగిస్తున్నాం. అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రపంచవాసులారా, ఆయుర్వేద అభిమానులారా, మీ అందరికీ ఒకటే. సూర్య చంద్ర భూభ్రమణాన్ని పట్టుకొనే మన వసంతాలు కానీ, లేక మన యొక్క సూర్యచంద్ర గమనాలను పట్టుకొని మన జీవిత చక్రం ఉన్నదని ఎంతోమంది మహర్షులు కానీ, సైంటిస్టులు కానీ, మన పూర్వీకులు నిరూపించారు. అది 100% వాస్తవం. అందుకే సూర్యుడు దాదాపుగా కొన్ని డిగ్రీల వరకు మనకు భూభ్రమణము అంటే మన భూగోళం అనేది వంగి వాలి ఉండడం వల్ల సూర్యుడు ఏటవాలుగా కనిపిస్తాడు. ఆ ఏటవాలుగా కనిపించే సమయంలో దాదాపుగా శీతాకాలము వస్తుంది. శీతాకాలం ఖచ్చితంగా వస్తుంది. అంటే దాదాపుగా నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలల మాసంలో ఎప్పుడైతే ఎంతో కొంత వాలి ఉండడం వల్ల, భూమి ఎంతో కొంత వాలి ఉండడం వల్ల, ఆ భూమికి సూర్యునికి ఏటవాలుగా సూర్యుడు కనిపించడం వల్ల మనకు వాతావరణంలో శీతోష్ణ స్థితిగతులు, వాతావరణంలో మార్పులు సంభవించడం వల్ల అనేక విధాలుగా మన భూమి మీద ఉన్న మొక్కలు కానీ, భూమధ్య రేఖ లేక అక్షాంశాల మధ్య
మన మీద ఉన్న ఒక శీతోష్ణ స్థితిగతులు మన శరీరం కానీ ఇతర ప్రాణుల మీద కానీ ఏ ప్రాణుల మీద కానీ సమతోషిస్తున్న మండలం అనేది అంటే సమతా భావన కలిగిన యొక్క వాతావరణము సమకూలించక కాక తిరిగి మళ్ళీ అదే భూగోళము కొద్దిగా వాలి ఉండకుండా తిరిగి పునరావృతం చెందడము ఫిబ్రవరి మార్చి నెలలో సంభవించడం వల్ల అంతవరకు మన ఋతువులను 6వ ఋతువు ముగించే సమయంలో మళ్ళీ మొదటి ఋతువైన వసంత ఋతువు వచ్చే సమయంలో ప్రతి ప్రపంచంలో ప్రతి మొక్క కానీ ప్రతి చెట్టు కానీ ఏదైనా కానీ తన శరీర ఆకృతిగా ఉన్న యొక్క చెట్టు యొక్క ఆకారంలో ఆ పాత పత్రంలో అంటే పాత ఒక ఆకును రాల్చి కొత్త ఆకులను సిగురించి ఆ సిగురించే సమయంలో వాటి పరిమళాత్మకమైన పూలతోని వెదజల్లుకుంటూ ఆ వెదజల్లిన యొక్క పూల పరిమళాత్మములు మరియు ఈ యొక్క సూర్యచంద్ర భ్రమణంలో ఉన్న వాతావరణ కిరణాలను సూర్యచంద్ర కిరణాలు పరివర్తనాలు చెందడం వల్ల మనకు ఏదో ఒక రేడియస్ తరంగాల వలన లేక ఈ రంగులమయంగా తరంగాల వలన ప్రభావితం చెందడం వల్ల ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి అణువణువుకు ప్రతి ఒక్క మొక్కకు ప్రతి ఒక్క జీవికి ప్రతి ఒక్క కొద్ది కాలం సంచరించే ప్రతి ప్రాణికి ఎంతో సృజనాత్మకమైన మార్పును తీసుకొచ్చే ఒక పండుగే ఈ హోలీ పండుగ. అందరికీ ఈ సృజనాత్మక మార్పు రావడానికి ఈ మొక్కలు కానీ ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క జీవి అవి ప్రయాణించుకుంటా ఎప్పటికీ ఎదురు చూస్తుండే అన్నమాట. ఎందుకో తెలుసా ఆయుర్వేద అభిమానులారా, భూభ్రమణం అనేది 3 నెలలు 4 నెలలకు ఎప్పుడైతే వంగి ప్రయాణిస్తుందో మళ్ళీ తిరిగి పునరావృతం చెందినప్పుడు ఈ సూర్యచంద్ర భూభ్రమణాలు ఆటోమేటిక్గా భూభ్రమణం నిర్వృత్తం చెందడం వల్ల ఆ వాటిలో ఒక నిర్వృత్తమైన ఒక మార్పు మొక్కలలో కానీ జీవులలో కానీ రావడం వల్ల ఎక్కువ శాతం మొక్కలు రావడం వల్ల ఆ మొక్కలు ఆశ్రయించిన యొక్క జీవుల మీద పరివర్తనలు చెందడం వల్ల మళ్ళీ ఉద్భవించడానికి మళ్ళీ ప్రేరణ చెందడానికి ఈ ప్రకృతి ఉదయజనకంగా కనిపిస్తుంది కనుకనే ఆ మొక్కల ఆ రంగులమయమే మన యొక్క హోలీ పండుగ. ఇది సైన్స్ చెప్పిందంతే, వాస్తవంగా సైంటిఫిక్గా చెప్పిందంతే, మూఢనమ్మకంగా చెప్పుకుంది అంతే. అంటే భూభ్రమణాన్ని పట్టే ఈ సకల జీవులు ఈ ప్రకృతిలో సస్యశ్యామలంగా నివసిస్తున్నాయి, బతుకుతున్నాయని చెప్పే విధానము. అది చూడండి, ఒక మొక్క ఉన్నదనుకోండి, ఎగ్జాంపుల్ ఆ మొక్క చూడండి, వేప చెట్టు మొక్క ఉందనుకోండి. ఆ మొక్క నిన్న మొన్నటి వానికి లేదంటే కొద్ది కాలం ఒక నెల 20 రోజుల క్రితము వాటి పత్రములు పాతగా ఉండి ఆ పాత పత్రములు రాలిపై ఆటోమేటిక్గా కొత్త పత్రములు చిగురించి దాని ఎమ్మడి చిన్నగా యాప పువ్వులాగా చిగురించుకుంటూ వస్తుంది. అంటే ఒక మొక్క ఆటోమేటిక్గా ఆ పత్రములు కనుక వాటి కాలకృతం అడిగినాక అంటే దాదాపు 365 360 లేక 350 రోజులు గడిచిన తర్వాత ఆ పత్రములు రాలిపోయి చిగురించి మళ్ళీ ఇలాంటి కొత్త పత్రములుగా వచ్చినప్పుడు ఆ కొత్త పత్రములతో వెంటనే ఆ వేప చిగురు ఏ పువ్వు అయినా కానీ ఏ చెట్టు అయినా కానీ పుష్పిస్తుంది. ఎందుకు? తన పునరుత్పత్తి జరగడానికి. ఎప్పుడైతే ఆ పుష్పించినప్పుడు అందులో ఆ పుష్పం నుంచి మొగ్గలుగా అంటే పిందల్లాగా మొగ్గల్లాగా వచ్చి ఓ కాయలాగా పండ్లాగా ఏర్పడి ఆ పండ్లు రాలిపోయి మళ్ళీ కొత్త మొక్కగా ఉద్భవిస్తుంది. అంటే ఈ సృష్టిలో మొక్క అనే ఒక జీవికి కొత్త జీవికి పునరావృతం జరుగుతుంది, ఆ జరిగే పరివర్తనం మొదలవుతున్నది అనేక చూపించే ప్రకృతి సిద్ధాంతమైన ఉదయజనక ప్రవృత్తినే ఆ యొక్క వృత్తి కాలంగానే మన ఒక హోలీ పండుగ పరివర్తనం చెందుతాం. కానీ దాని రంగులమయంగా తీసుకొని గత పురాతన కాలంలో ఎంతో వందల వేల చరిత్రాత్మకంగా దాదాపుగా కొన్ని కోట్ల లక్షల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు ఋషులు మహర్షులు దేవతలు రాక్షసులు అంతేకాకుండా మానవ అవతారం ఎత్తిన మనం కూడా కొన్ని పూర్వీకుల నుంచి అనేక విధములుగా ఆ మొక్కల నుంచి చెట్ల నుంచి తీగల నుంచి ఆ పుష్పించిన మొక్కలను ఆ పుష్పములకు సేకరించుకొని ఎంతో కందగా కొద్ది కాలమా కొద్ది ద్రవములో ఆ పుష్పములు నానబెట్టి వాటి నుంచి వచ్చిన రంగులమయంతో వరుస వాయిదా లేకుండా అంటే అన్న మీద చెల్ల గుప్పడము, చెల్ల మీద అక్క గుప్పడము, అక్క మీద తమ్ముడు గుప్పడము, అటు బాబామరుదులు గుప్పుకోవడము, ఇటు అన్నదమ్ములు గుప్పుకోవడము, తాతమ్మనులు గుప్పుకోవడము, ఇది ఒక సంతోషపరమైన ఒక విషయం. ఇది దాదాపుగా ఈ హోలీ పండుగ అనేది దాదాపుగా 2 రోజులు 3 రోజులు జరిగే యొక్క వృత్తాంత పండుగ. ఈ పండుగ సారాంశము
దీని యొక్క జీవిత వృత్తాంతం మన వారసులు వచ్చిందంటే ఈ ప్రకృతి సిద్ధాంతమైన మొక్కలతోని పుష్పించే మొక్కలు కనుక కనీసం వాటి రంగులు ఆ పుష్పించే యొక్క పరిమళాలు మన శరీరం మీద శ్వాసించినా లేదా స్పర్శించినా వాటి తాకినా కనీసం కడుపులోకి వెళ్ళినా కానీ ఆ పుష్పాల యొక్క మకరందంతో మన శరీరం ఈ ప్రకృతి సంసిద్ధమైన ఒక ఆరోగ్యాలు పొందుతాయి. అందుకు పరిణాత్మక మార్పును చూపించేదే ఈ హోలీ పండుగ అండి. దీనికి అనేక విధాలుగా పురాతన కాలంలో ప్రతి ఒక్కరూ ఏ పువ్వు కనబడ్డా ఆ పువ్వే. తంగేడి పువ్వు అని కొందరు, మోదుగు పువ్వు అని కొందరు, ఇప్ప పువ్వు అని కొందరు, కేకు పువ్వు అని కొందరు, ఇంకా పుష్ప పువ్వులను కొందరు. ఎన్ని పువ్వులుంటే అన్ని పువ్వులను స్వీకరించి తన ఇంటి ఒడిలో చూడండి, హోలీ పండుగ ఒక కొద్ది రోజులు వస్తుందనగా ఒక 3-4 రోజులు ఇంట్లో పెద్దవాళ్ళు కానీ లేక పిల్లలు కానీ మధ్య తరగతి వాళ్ళు తీసుకొచ్చి ఒక కుమ్మరి కులం వాళ్ళు తెగల వాళ్ళు ఉండేరు. వాళ్ళు కుమ్మరి వాళ్ళు ఏం చేసేదంటే గోళం చేసేది, మట్టి గోళం చేసేది. ఆ మట్టి గోళం నిన్న నీళ్ళు పోసి ఆ గోళంలో ఈ పూలన్నీ తీసుకొచ్చి, ఒక్క పువ్వా తంగేడి పువ్వు తీసుకొచ్చేది, ముదుగు పువ్వు తీసుకొచ్చేది, అరటి పువ్వు తీసుకొచ్చేది, ఏ పూలు కనబడితే ఆ పూలు తీసుకొచ్చేది. ఆ పూలు ఈ విధంగా చించి ఆ గోళంలో వేసేది. ఆ తెల్లారి ఇవాళ వేసేది ఆ పూలు అన్నిలే మకరించి అందులో ఒక ఊరలాగా ఊరి ఒక రంగులాగా మారేది. ఆ రంగును తీసుకుపోయి ఆటోమేటిక్గా మన మీద గుప్పుకున్న చల్లుకున్న అవి ఆరోగ్యవంతంగా ఉండేది. కనీసం ఎలర్జీ దురద కూడా రాకపోయేది. ఆ విధంగా ఈ వసంత ఋతువు ఎప్పుడైతే సంభవిస్తుందో ఈ వసంత ఋతువులో ప్రతి మొక్క ఆకురాల్చి చిగురించి పచ్చదనంగా ఈ ప్రకృతికి ఒక స్వాగతంలాగా పలుకుతుందో మన నిజ జీవితంలో ఉన్న కష్ట సుఖాలను మరి అన్నిటిని తొలగించుకొని సుఖ సంతోషాలుగా చెడును నిరోధించి మంచిని పెంపొందించి ఒక చిహ్నంగా చూపించే పండుగే హోలీ పండుగ. అది పుష్పాలతోని ఆ పుష్ప మకరందాలతోనే మొదలవుతుంది కనుక ఆ హోలీ పండుగ ఒక లక్షణం అది. కానీ ఇప్పుడు హోలీ పండుగ చేసుకునే వారందరూ ఆ మొక్కలు లేవు, ఆ మొక్కలు తీసుకొచ్చే ఓపిక లేదు, మొక్కలు పెంచే శక్తి లేదు. అంతేకాకుండా మొక్కల నుంచి వచ్చే పువ్వులను ఆ మకరందాన్ని ఆ పువ్వులను సేకరించి ఆ ఊరేయడం రంగులు తయారు చేయడం లేదు. ఏం చేస్తారు, ఆ కుట్ల మీదకి పోతున్నారు, అది తీసుకొస్తున్నారు, ఏదో జల్లుకుంటున్నారు, అందులో రసాయనికలు జరుగుతున్నాయి. మళ్ళీ హోలీ పండుగకు వచ్చేసరికినే ఈ సంవత్సరం హోలీ ఆడిన పండుగ ఆమె ఆంటో లేక బిడ్డో లేక కూతురు లేక అంకులో కొడుకో మనవడో కలిసి చూస్తే వచ్చే సంవత్సరం నేను ఆడతలేను. ఎందుకు ఆ రంగులమయంతో ఒంటి మీద పడడం, ఒళ్ళంతా ఎలర్జీ లాగా దురదలు రావడం, బెందులు రావడం జరుగుతుంది. కానీ అలాంటివి కాకుండా మంచి స్వభావం కలిగిన మరి ఇవాళ పండుగ మళ్ళీ రేపు కూడా పండుగ జరుపుకోవచ్చే అవకాశాలు ఉంటాయి కనుక పుష్పాలతోని కుంకుమ లేక మంచి రంగును కలుపుకొని పుష్పం అలా కలుపుకొని ఆ పుష్పంతో ఈ విధంగా రుద్దుకోవాలి. రుద్దుకుంటే ఆ పుష్పం యొక్క మకరందము ఆ రంగు యొక్క మకరందం మన శరీరం మీద అంటి మనకు ఎలాంటి వ్యాధులు రావు, ఇంకా ఉన్న మన వ్యాధులను దూరం చేసే. అందుకే శరీర సంవృద్ధికి అంతేకాకుండా ప్రకృతి సంవృద్ధికి ఈ ప్రకృతిలో ఉన్న చెడును సంహరించడానికి ఈ శరీరంలో ఉన్న చెడును సంహరించడానికి మన మానవతా విలువలో ఉన్న చెడు గుణాలను సంహరించడానికి ఈ సమాజంలో ఉన్న చెడు విధానాలను సంహరించడానికి ఒక విజయ సూచిక చేసుకునే పండుగే మన యొక్క హోలీ పండుగ అండి. ప్రతి ఒక్కరికి మళ్ళొక్కసారి మన పూర్వీకులు పంచి ఇచ్చిన ఈ హోలీ పండుగను జరుపుకునే ప్రతి ఒక్కరికి, అంతేకాకుండా ప్రముఖులకు, గొప్ప గొప్ప మహర్షులకు, మన వారసులకు, మన ముందస్తు వారసులకు, రాబోయే మన వారసులకు మరొకసారి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి ఆయుర్వేద అభిమానులారా, ఈరోజు హోలీ పండుగ సందర్భంగా చెప్పబోయే విధానం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏం చెప్తారంటే మొక్క కావాలి, పత్రము కావాలి, కాయ కావాలి, ఫలము కావాలి, వాటి నుండి ఆయుర్వేదం రావాలి, ఆ ఆయుర్వేదంతోనే మమేకం కావాలని చెప్పుకునే విధానంలోకి వెళుదాం అన్నమాట. అయితే నేను ఒకటే చెప్తున్నా, మొదటి నుంచి నా ఆవేదన ఒకటే. ఈ హోలీ పండుగ సందర్భంగా చెడును నిరోధిస్తూ అంటే చెడును ఎదగనియొద్దాం, మంచిని పెంపొందించడానికి ప్రయత్నం చేద్దాం. ఎంతమంది నాకు మంచిని పెంపొందించడానికి ఉంటారో వారికి ఒక్కటే చెప్తున్నా. నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి నేను ఒక్కటే చెప్తున్నా, ఏదో సబ్స్క్రైబ్ చేయండి, పక్క వాళ్ళకి షేర్ చేయండి, లైక్ కొట్టండి, గంట బిల్లు కొట్టండి చెప్తలే. ప్రతి ఒక్కరి చేతిలో గుండెల మీద వేసుకోవాలి. ఒకటే చెప్తున్నా ఆయుర్వేద అభిమానులారా, ఈ ప్రకృతే మనకు గురువు.
నేను నేర్చుకున్న గురువు కాదు, నేను టైం టేబుల్లో నేర్చుకునే యొక్క వాళ్ళు చెప్పిన ఒక గురువు కాదు. ఇప్పుడు ప్రకృతే. ఎందుకు ప్రకృతి? ఆ గురువు నేర్పిన యొక్క గుణాత్మకమైన మార్పులతోని ఈ ప్రకృతి మనం బతుకుతున్నామా? లేదు. మా గురువులు నేర్పిన యొక్క మార్పులు వేరు, సంఘటనలు వేరు, విద్య వేరు, విజ్ఞానం వేరు, ఆ వివేకం వేరు. కానీ అవన్నీ తీసుకొచ్చి ఈ ప్రకృతి మీద లేక మన చుట్టూ ఉన్న సమాజంలో అలవరుచుకుని మనం బతుకుతామా? బతుకుతలే. ఇప్పుడు కేవలం ఏం కావాలి? ఇప్పుడు ఎదురవుతున్న సమస్యలకు, ఎదురవుతున్న వ్యాధులను మనం ఏ విధంగా తరిమి కొట్టాలి, దానికి అవసరమైనప్పుడు మనలో ఉన్న విజ్ఞానాన్ని, మన గురువులు నేర్పిన ఒక విద్యను, మనం నేర్చుకునే ఒక ప్రవర్తన, మన క్రమశిక్షణ ఇందులో ఇమిడి పెట్టాలి. అంతేగాని వాళ్ళు నేర్పిన దాన్ని దీన్ని ప్రవృత్తం చేసుకొని దీని విధంగా నడిపించుకొస్తే ఈ సమాజంలో మార్పు వస్తుంది, మార్పును తీసుకొస్తా అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ అది ప్రశ్నార్థకమవుతుంది. మనమేందండి, వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి భారతదేశం యొక్క పూర్వ నాగరికత సంప్రదాయాన్ని నివృత్తం చేసి కేవలము తన యొక్క ఆయన జీవిత కాలంలో మురుటి గుంటలో ఉన్న నీళ్ళను తాగి సేవించి తల్లిదండ్రులను బయటికి బహిష్కరించిన, సమాజం బహిష్కరించిన, కొన్ని సంవత్సరాల వరకు తిండి లేక, భుక్తి లేక, కుటుంబాన్ని చూడలేక, ఆ కుటుంబ సభ్యులు 5 పిల్లలు, ఆహారానికి సమృద్ధిపైన ఆహార పదార్థాలు లేక, భార్య కూడా ప్రాణాలు కోల్పోయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన ఒక రాజ్యాంగాన్ని అమలుపరిచినా కానీ దాన్ని కేవలం ఒక వ్యక్తిగత జీవితంలాగానే చూసుకుంటారు. కానీ ఎవరన్నా గుండెల మీద చేసి ఆ రాజ్యాంగంలోని యొక్క అమలు కానీ, ఆయన చేసిన యొక్క వృత్తాంతం కానీ, ఆయన చేసిన త్యాగాల్లో ఒక్కళ్ళన్న పాలు పంచుకుంటారు రండి? లేదు. కేవలం ఒక అట్టరూపకంగానే దాన్ని చూస్తున్నా కానీ మనస్ఫూర్తిగా ముందడుగు వస్తలే. అటువంటి మహనీయులు చేయని మార్పును మనం తీసుకురాగలుగుతామా? కానీ ఒక తపన తీసుకురావాలని ఒక తపన, ఆ తపనతో మీ ముందుకు వస్తున్నా. అందుకే చెప్తున్నా, మంచిగానండి ఆయుర్వేద అభిమానులారా. ఏ మొక్క ప్రత్యేకంగా అవసరం లేదు, ఏ చెట్టు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ రోజున హోలీ పండుగ సందర్భంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. వరుస వాయిదా లేకుండా మొక్క, ఈ మొక్క ఆ మొక్క లేకుండా క్రీస్తుపురంలో మన తాతలు ముత్తాతలు ఒక 4-3 తిల్ల పువ్వులు తీసుకొచ్చారు. ఏది? మోదుగు పువ్వు, తంగేడు పువ్వు, లేదంటే ఏదో ఒక మాందార పువ్వు, గోరెంట పువ్వు, బంతి పువ్వులు, ఏదన్నా మన ఇంట్లో ఉన్న పువ్వులు కలిపారు. ఎలా కలిపారు? ఒక నీటి తొట్టులో కలిపారు. ఆ కలిపిన దాన్ని తీసుకొచ్చి ఓలి అని అందరికి పోసారు. దానివల్ల వాళ్ళకన్నా చెడు జరిగిందా? ఒక్కసారి ఉండండి. అంటే పువ్వులు ఏదైనా కానీ మన శరీరం మీద ప్రవేశించినప్పుడు మనకేమైనా చెడు జరిగిందా? ఏమి జరగలే. అందుకే పువ్వు ముఖ్యం కాదు, మొక్క ముఖ్యం కాదు, మన తీసుకునే ఒక విధానం ముఖ్యం. అది ఎలా తీసుకోవాలి చెప్పుకునేటప్పుడు ఇప్పుడు హోలీ అనగానే క్రీస్తుపురము, క్రీస్తు శకము కొన్ని వందల సంవత్సరాల నుంచి ఏదో ఒక పురాణ గాథల్లాగా తీసుకొస్తారు. ఆ తీసుకునేటప్పుడు ఒకటి చెప్తానండి ఆయుర్వేద ధర్మలారా. నేను ఒకటే చెప్తున్నా, హోలీ పండుగ కాకుండా మన ఇంట్లో మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా ఒకటే. ఏవైనా 3 రంగులు తీసుకోండి. ఒకటి నీలపు రంగు పుష్పం తీసుకోండి, అంటే దాదాపు ఏంది బ్లూ రంగు కలిగిన ఒక పుష్పము ఒకటి. మాందార పువ్వు అంటే మాందారం తిక్కుగా ఉన్న, బాగా చిక్కంగా ఉన్న ఎరుపు రంగు పువ్వు ఒకటి. బాగా తెలుపుగా ఉన్న తెలుపు రంగు పువ్వు ఒకటి. అంటే నీలపు రంగు, ఎరుపు రంగు, తెలుపు రంగు, ఈ 3 పుష్పములు వేరే వేరే పాత్రలో నానబెట్టండి. ఏ పువ్వు అన్నీ ఏం లేదండి, రంగుతో మన ముఖ్యమిడా. ఆ వేరు పాత్రలు ఎలా చేయాలి? దాదాపుగా ఒక రాగి చెమ్ములో తెలుపు, ఒక ఇత్తడి చెమ్ములో లేక అదే రాగి చెమ్ములో ఎరుపు, అదే రాగి చెమ్ములో నీలపు రంగు. ఈ నీలపు రంగు దాన్ని ఏం చేయాలంటే ఆయుర్వేద అభిమానులారా, మొదట ఫస్ట్ ఆ పైన చెప్తానా, 1 లీటర్ నీళ్ళలో సాయంత్రం పూట నానబెట్టండి. ఇది తెలుపును, అది ఉదయం తాగండి. మళ్ళీ లేచిన వెంటనే నీలపు రంగును మళ్ళీ నానబెట్టండి, అది మధ్యాహ్నం తాగండి. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఉదయమే ఎరుపు రంగు ఉంటుంది, ఆ ఎరుపు రంగు అంటే తెలుపు ఎరుపు ఉదయం సాయంత్రము, నీలపు రంగు మధ్యాహ్నం. ఈ దాదాపుగా 8 గంటలు తేడా ఉండాలి. ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఈ 3 రంగుల నీళ్ళు కనుక 3 రోజులు తాగుతుంటే మన శరీరంలో ఉండవలసిన ఏ ధాతువైనా కానీ
సప్తధాతుల్లో కలిసిపోయి మూత్రబంధిత వ్యాధులు, లేదంటే శిరో వ్యాధులు, లేదంటే గుండె సంబంధించిన వ్యాధులు, ఇవన్నీ పటాపంచలు. దీన్ని అందరూ అనువుగా ఉపయోగించుకొని మంచి ఆయుర్వేద అభిమానులుగా రావడానికి ప్రయత్నం చేయడానికి చెప్పబోయే విధానం ఏది? తెలుపు ఉదయము, ఎరుపు సాయంత్రము, నీలపు మధ్యాహ్నము. ఇది మంచిగా ఆయుర్వేద అభిమానులరా. ఏ పువ్వైనా ఏం లేదు, ఏ మొక్క అయినా ఏం లేదు, నీలపు రంగు కాగానే శంఖం పూలు గుర్తుకొస్తుంది. తెలుపు రంగునే ఏమొస్తుంది? మన యొక్క గులాబీ పువ్వు, తెల్ల గులాబీ ఉంటుంది, లేక సన్నజాతి మల్లె ఉంటుంది. అది ఎరుపు కాగానే ఉంటుంది, తెల్ల ఎర్ర గులాబీ ఉంటుంది, మాందార పువ్వు ఉంటుంది. అది సాయంత్రం తాగండి. తెలుపు తాగండి, శంఖం పూలు తాగండి. అంటే ఎన్ని ఉంటాయి? ఎన్ని వ్యాధులైనా పటాపంచలు చేస్తుంది. అంటే ఇక్కడ శంఖం పూల చెట్టు దాదాపుగా పనిచేస్తుంది, మాందార చెట్టు దాదాపుగా పనిచేస్తుంది, జాజి మల్లె పనిచేస్తుంది అనమాట. అదే విధంగాలోకి వెళ్ళిపోయేటప్పుడు అసలు వాస్తవంగా మన యొక్క గరుడ పురాణం కానీ, లేక మన వారసులు చెప్పింది కానీ, ఏదైనా కానీ ఈ హోలీ అనే పండుగ ఎలా వచ్చిందనగానే అందరికీ పురాణ కథలు తెలిసిన వాళ్ళు కానీ, ఏదైనా తెలిసే కానీ ఏంటంటే, హోలికనే ఒక పుత్రిక ఆటోమేటిక్గా హిరణ్యకశిపుని యొక్క ఏమే సోదరి. ఆ సోదరి ప్రహ్లాదునికి హిరణ్యకశిపుడు, అంటే ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు. ఆ హిరణ్యకశిపుడికి ప్రహ్లాదునికి ఇద్దరికి ఏదో ఒక సంబంధం జరుగుతుంటే, తన తండ్రి తన అన్నయ్యని ఒక హిరణ్యకశిపుని బాధ తట్టుకోలేక ఆటోమేటిక్గా ఈ యొక్క ప్రహ్లాదుడు తన తండ్రి మాట వినక ఈ గొడవ ఎందుకని హోలిక అనే ఒక పుత్రిక, అంటే హోలిక అనే ఒక సోదరి, హిరణ్యకశిపుని ఒక చెల్లె వచ్చి ఆ హోలికను ఆ తప్పించే ప్రహ్లాదుని ఒక హిరణ్యకశిపుని ఒక గొడవను తప్పించే యొక్క సమీపంలో ప్రయత్నం చేసేటప్పుడు ఆ హోలికే ఆ యొక్క అగ్నిగుండంలో బలి అవుతుందట. ఎప్పుడైతే అగ్నిగుండంలో ఆ హోలిక అనే ఒక హిరణ్యకశిపుని చెల్లె బలి అవుతుందో, ఆమె చనిపోయిన శుభ సందర్భంగానే ఈ హోలీ పండుగ చేసుకుంటారని కొన్ని పురాణ గాథలు ఉన్నాయి. మరి హోలీ పండుగ చేసుకున్న విధానం ఏంది? ఆమె అగ్నిగుండం అంటే ఏది? మంచిగానండి ఆయుర్వేద అభిమానులారా. ఎప్పుడు ఏ పండుగ వచ్చినా కానీ అమావాస్య లేదా పౌర్ణమి లేక అది పున్నమి రోజు వస్తుంది. పున్నమి పౌర్ణమి అంటారు. ఎప్పుడైతే ఈ యొక్క ఏది చప్పట్టులాగా లేక హోలీ పౌర్ణమి అని వస్తుందో, ఆ పౌర్ణానికి 8 రోజులు 9 రోజులు కాక కోలల్లాగా పిల్లలు ఆడతారు. ఆ పిల్లలు ఆడే సమయంలో 7 రోజుల 6 రోజుల 8 రోజులు చప్పట్లాగా ఇది ఇల్లుగా పిల్లలుగా తిరిగి ఆ తిరిగిన ఒక సముదాయంతో వాళ్ళు ఏదో ఒక పండుగలాగా చేసుకొని దాన్ని భుక్త ఆరగించడమా లేక ఏదో వాళ్ళు దమ్మ సమయంగా చేసుకొని ఆ తర్వాత ఆ కావుని అనే ఒక దేవునిలాగా తయారు చేసి కావుని అగ్నిగుండంలో కాలబెట్టి ఆ తెల్లారి చేసే పండుగను హోలీ అంటారు. ఇది క్రీస్తు శకం కానీ క్రీస్తు పురాణం కానీ ఒక పురాణ గాథల నుంచి హిరణ్యకశిపునికి ఈ హోలిక అనే ఒక చెల్లిక ఉండడం వల్లనే వస్తుందని కొన్ని గాథలు చెప్పుకుని వస్తాయి. ఇది వాస్తవం నిజమో ఒకసారి ఈ పురాణ గాథలోకి వెళ్ళేటప్పుడు మనం ఒక విధంగా చెప్పుకుందామండి ఆయుర్వేద అభిమానులారా. ఆ చెప్పిపోయేటప్పుడు నేను చెప్తున్నా ప్రతి ఒక్కరికి పురాణ గాథలైన, చరిత్రక ఆధారాలైన, సైంటిఫిక్ ఆధారాలైన, ఏది ఆధారాలైనా కానీ క్రీస్తు పురం చెప్పుకున్నా, క్రీస్తు శకం చెప్పుకున్నా, అంతేకాకుండా త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, బైబిల్ పరంగా చేసుకున్నా, ఖురాన్ పరంగా చేసుకున్నా, భగవద్గీత పరంగా చేసుకున్నా, అంతేకాకుండా ఏ మతపరంగా తీసుకున్నా, ఏ పరంగా తీసుకున్నా కానీ నేను చెప్పేది ఒకటి. ఒక మొక్క నుండి భస్మీకరణం తీసుకున్నా, ఆ మొక్క నుంచి చూర్ణం తీసుకున్నా, కషాయం తీసుకున్నా, లేదా ఏం తీసుకున్నా కానీ ఆ మొక్కల నుంచి వచ్చే శక్తి మన శరీరానికి అవసరం. అవునా కాదా? ఈ సృష్టిలో ఉన్న పురాణ గాథలు కానీ, చరిత్రాత్మకంగా తీసుకున్న చరిత్రలు కానీ, లేక మానవుడు ఆలోచించే సైంటిఫిక్గా కానీ, లేదంటే కొన్ని మత గ్రంథాల నుంచి కానీ ఇవన్నీ ఎక్కడ సృష్టించబడ్డాయి? ఈ భూమి, ఆ ఆకాశం, ఆ సూర్య, ఆ చంద్ర, ఆ గమనాలకు ఆధారంగానే ఈ విశ్వంలో ఏర్పడ్డాయి. ఇవన్నీ అనుసరంగా మంచిని అనుసరించి చెడును పారదీసేదే ఆ మత గ్రంథాల యొక్క సారాంశం. మన యొక్క జీవిత సారాంశం ఏంది? చెడు పదార్థాలు పక్కన పెట్టి మంచి పదార్థాలను అనుకరించి ఆ పదార్థాలతోని మనము బతికించి మన వారసులుగా ఇవ్వడమే మన యొక్క లక్ష్యం. ఇది వాస్తవమా కాదా ఒకసారి ఆలోచించండి. అందుకే నేను పురాణాత గాథల ఆధారం చేసుకున్నా, చరిత్రాత్మక ఆధారాలు చేసుకున్నా, మత గ్రంథాల ఆధారం చేసుకున్నా, సైంటిఫిక్గా ఆధారం చేసుకున్నా, నేను ఒకటే చెప్తున్నా ఆయుర్వేద అభిమానులారా, ప్రతి జీవి ఈ సృష్టిలో ఉండవలసింది. ప్రతి జీవికి ఆధారము సూర్యచంద్ర గమనాలే. ఆ గత పురాణ గాథల్లో
ఉన్న చరిత్ర ఏదో వ్యర్థ పదార్థమైనది, ఆ వ్యర్థం లేని పదాలని ఎవరో కొందరు ఆలోచించి అభాగ్యంగా ఆలోచించి ఆ తెలివి తక్కువ విధానాలను మీరు పక్కకు పెట్టండి. పురాణ గాథలైనా, చరిత్ర అయినా, మత గ్రంథాలైనా ఈ యొక్క సూర్యచంద్ర గమనాలను అనుసరించుకొని వాళ్ళు రాసిన యొక్క గ్రంథాలతోనే మనం అనుసరించుకుంటూ మనం బతుక్కుంటూ వస్తున్నాం. కేవలం మనము నడుస్తున్నది గొప్పదా? పూర్వీకులు చూపించిన జీవన విధానాలు గొప్పవి కావా? పూర్వీకులు రచించిన గ్రంథాలు గొప్పవి కావా? వాళ్ళు రచించిన జీవన విధానాలతోని నువ్వు అనుకరించే మన జీవితాలు ఎంత? కేవలం మనం ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఒక సమ్మిత లాంటిది. చరిత్రను సృష్టించిన వాళ్ళు ఆ చరిత్రను సృష్టించడానికి వాళ్ళు ఎంత కారకులు, ఎంత కష్టించిర్రు. అలాంటి నమిలి మొత్తం ఒక పునరావృతంగా చేసి ఒక పుష్పంలో మకరందాన్ని చేసి ఆ మకరందాన్ని తేనెలాగా చేసి నీ నాలుక మీద రుద్దినప్పుడు ఏ విధంగా మకరందం శ్వాసించడానికి ఆ రుచికరమైన తీపి కలిగి ఉంటుందో వాళ్ళ జీవన విధానాలు, వాళ్ళ జీవన లక్షణాలు ఈ సృష్టిలో కానీ వాళ్ళు చూపించిన అంత మధురమని మన ఇమిడి ఉన్నాం. కానీ కేవలం మనం అనుభవిస్తలే వాటిని అనుభవించకనే అంతవరకు చెడుజిస్తున్నాం. కేవలం మన పూర్వీకులు ఏం చేసిర్రు? ఈ ప్రకృతిని అనుసరించుకునే ఈ కేవలం ఇప్పుడు ఒక 20-30 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచే నువ్వు, నీ తండ్రి, మనము చేసిన తప్పిదము ఈ హోలీ పండుగ వస్తే రంగులకు ఒక కిరాణా షాపు కాడికి వెళ్ళి రంగులు తీసుకొచ్చి రంగులు పూస్తున్నాం. కేవలం ఎప్పుడిది 20 సంవత్సరాల నుంచి. కానీ మన తాత, మన ముత్తాత, మన తండ్రి చిన్నతనంలోని ఏ రంగుల కొట్టుకాడిపై రంగులు తీసుకొచ్చి పూసిండా? వాళ్ళు పుష్పాలను, చెట్లను సేకరించి వాటి రంగులను సేకరించి అనేక విధాలుగా సేకరించి వాటిని మంచిగా మరగబెట్టి వాటి రంగు తయారు చేసి నీ శరీరానికి, నీ నెత్తికి, నీ ముఖానికి రుద్దితే ఏమన్నా కేవలం ఇట్లా గోకుడు దురదొచ్చిందా? పైసలన్నీ పెట్టి నువ్వు దుకాణం కాడికి వెళితే అది రుద్దుకుంటే నీకు చర్మ వ్యాధులు వస్తుందో తెలియదు, చర్మ క్యాన్సర్ వస్తుందో తెలియదు. మరి ఎంత వరకు పోగొట్టుకున్నారండి? నేను కాదా, నువ్వు కాదా, ఈ ప్రపంచం కాదా? ప్రతి ఒక్కరం కన్నుకు చిటుక ముడుకకు కిరాణా షాపుల కాడికి వెళ్ళడము, ప్లాస్టిక్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడము, అందులో తీసి నీ ముఖం మీద పూసుకోవడం, నీ ముఖం తీసుకుపోయి ప్రపంచం మీద పోయడం, ఈ ప్రపంచం వచ్చి సృష్టి మీద పోయడం. మరి ఎందుకు? కేవలం అందుకే ఈ సృష్టికి వినాశనానికి కారకులు ఎవరు? నువ్వు కాదా, నేను కాదా? అలాంటి కారకులు కాకుండా, ఈ ఆధారాలు కాకుండా ఇవన్నిటి ఒక్కటే చెప్పేది ఆయుర్వేద అభిమానులారా. ఏంటంటే నేను చెప్తున్నా, ప్రతి ఒక్కటి ఒక చరిత్రాత్మక ఆధారం ఉన్నది, ప్రతి ఒక్కటి ఒక జీవనాత్మకంగా ఆధారం ఉన్నది. దాన్ని అన్ని అనువుగా చేసుకోవడానికి ఈ పురాణ గాథలు అవసరము. అందులో మన సైన్స్ అవసరము, మన జీవన విధానం అవసరము, మనం నడుచుకునే విధానం అవసరం. ఇందులో ఏది లేకున్నా కానీ ఈ శ్రీవారికి ఈ సృష్టిలో ఉండవలసిన అన్నీ దానికి సమతుల్యంగా తరిగిపోతున్నాయి. ఆ తరిగిపోయిన వాటిని తిరిగి నువ్వు పునరావృతం చేసే శక్తిలో మనలో ఉన్నదండి. ఈ భగవంతుడిలో లేదు. ఈ భగవంతుడి అయిన రూపకల్పైన యేసుప్రభే తలబట్టుకున్నాడు. అటువంటి ప్రభుని తీసుకుపోయే ఆ యొక్క రక్తం జోడిస్తుంటే, ఆ రక్తం చిందులో మనం మొలలు నాటుతుంటే లక్షల కొద్దీ, 1000 కొద్దీ మనుషులు చూసిరు. కానీ అలా ఉన్న ప్రభులు, రాజులను ధిక్కరించిర్రా? ఆ ధిక్కరించక ఇంతవరకు మనకు ఈ ప్రబల్యం జరుగుతుంది. అలాంటి గాథల్లోకి వెళ్ళిపోదామండి. అయితే ఈ హోలీ పండుగ చరిత్ర ఏంది అని ఒక విధంగా చెప్తుంటే, నేను ఏ చరిత్ర చెప్పినా, ఏది చెప్పినా ఒకటే, ఈ పుష్పాన్ని ఆశ్వేషించాలి, ఈ పుష్పంతో పాటు ఈ పత్రములే ఆశ్వేషించాలి చెప్తలే. జీవన శైలిలో పురాణ గాథలో నేను ఒక్కటి చెప్తున్నా ఆయుర్వేద అభిమానులారా, ఆహారం తీసుకోకుండా, ఏమి తీసుకోకుండా కొన్ని రోజుల వరకు ఒక మనిషి బతుకుతాడు. అంటే నేను మీ ముందు నిలబడ కదా, నేను గాలి పీల్చుకుంటా అనుకోండి, ఇదే నీడలో ఒక 4 గంటలు కూర్చున్నా, ఒక 6 గంటలు ఆహారం అంటే ద్రవం తీసుకోకున్నా, ఒక 24 గంటల 38 గంటల దాదాపుగా 4-6 వారం రోజులు బతకగలుగుతా. కారణం చెప్పండి. అంటే ఈ వాతావరణ, ఈ విశ్వంలో నేను శ్వాసిస్తుంటే నాకు కావలసిన యొక్క ప్రోటీన్స్, గ్లూకోజు, ఫ్రాక్టోజు, విటమిన్స్ అన్నీ మన శ్వాసతోని మన గాలిలో కొద్దిగా అందుతాయి.
సూర్యకిరణాలతో కొద్దిగా అందుతాయి. అంటే దాదాపు కొద్దిగా అంటే మన శరీరానికి కావాల్సిన 70-90% అందుతాయి. నీ కేవలము 10% వల్లనే ఈ 10%తో ఉండవలసిన ఆహార నియమానికి మన యొక్క జీవన విధాన శైలిలో 100% సృష్టిని నాశనం చేస్తాను. కానీ ఆ 10% వలన ఆలోచిస్తారా? అందుకే ఈ 10% మొక్కలైనా కానీ అది ఏ రూపకంగా ఉపయోగించుకోవాలి? వంట చేస్తేనే వంట రూపకంగా కాదు, నీకు వంట రూపకంగా ఉపయోగించే విధానం ఒకటి, శ్వాసించిన విధానం ఒకటి, స్పర్శించిన విధానం ఒకటి, కనీసం వాటిని తగిలిన మనకు వచ్చే లాభం అలా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరో చెప్తున్నారు, ఆ గ్రంథం చూస్తారు, ఈ వల్ల చెప్తున్నారు, అట్ట కాదు. నీకే మమేకం చేసుకొని ఇంతకుముందు చెప్పిన విధంగా ప్రకృతి మీదే, ఈ ప్రకృతే నీ గురువు, ఈ ప్రకృతే నీ గైడెన్స్, నీ జీవితం ఎవరికి వాళ్ళే శిల్పి, నీ జీవితానికి నువ్వే గురువు, నీ జీవితానికి నువ్వే శిశువు, నీ జీవితంలో అన్నిటికీ నిఘంటూ నువ్వే అనే విధానంలోకి వెళ్ళిపోదామండి. అయితే ఈ హోలీ పండుగ అనేది సాధారణత వరకు ఇంతకుముందు చెప్పిన విధంగా హోలిక అనే ఒక మహిళ ఒక అగ్నిగుండంలో కాలిపోతుంటప్పుడు ఆ కాలిపోయిన సందర్భంగా శుభ సందర్భంగా తెల్లారి పండుగ చేసుకునే పండుగే ప్రత్యేక పండుగ హోలీ. అంటే చూడండి, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ హోలీ పౌర్ణమి అంటే కావును పున్నము ఒక 8 రోజులు వస్తుందనగా పిల్లగాళ్ళు కన్నా పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తారంటే తమ తగు సంబంధాలతోని ఓ కొలలుగా తయారు చేసుకొని ఆ ఇంటికాడ ఈ ఇంటికాడ ధనమా లేక ధాన్యం ఆడుకొని ఓ గుమ్మిగా చేసుకొని ఒక్కడిగా చేసుకొని అటు 8 రోజులు ఆడినాక 8 రోజు 9 రోజు ఏం చేస్తారు, ఆ కొలలు ఒకదాని ఒకటి పెట్టి కాల పెడతారు. అదే కావుడు దేవుని పుణ్యం అంటారు. ఆ యొక్క అగ్నిగుండం కాలిన తర్వాత తెల్లారి హోలీ పండుగ చేసుకుంటారు. అలాంటి అగ్నిగుండంలో ఒక హిరణ్యకశిపుని యొక్క హోలిక అనే ఒక చెల్లె కాలిపోయిందట. అది ఎలా కాలిపోయిందనో ఒక విధానం చేరిపోతుందంటే దాదాపుకు దేవ మహర్షి లేక కౌశక మహర్షి అనే ఒక మహర్షులు పూర్వం నుంచి ఉండేవాడు. అతనికి అనేక విధాలుగా ఏంటంటే నేను చెప్పేది ఒకటే, ఏదైనా గరుడ పురాణం అన్నా భాగవతం అన్నా అన్నీ ఈ యొక్క రచనలతోనే లేక కొన్ని గ్రంథాలతోని ఋగ్వేదము, యజుర్వేదము, అంతేకాకుండా సమవేదము, ఈ వేదాలతోని యొక్క సారవంశమే మన చెప్పుకునే యొక్క ఇతిహాసాలు. ఇది వాస్తవమా కదా ఒకసారి ఆలోచించండి. ఆయుర్వేద అభిమానారా తీసుకుంటున్నాం. అయితే పూర్వము అంటే దాదాపుగా త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం ముందు అంటే కృతయుగం ముందే ఇది జరిగేది ఏంటంటే కర్షక మహర్షి అంటే దేవ మహర్షి, అదే కర్షకుడు అనే అతడు కర్షక మహర్షి అనేవాడు ఉండేవాడు. ఆ మహర్షి ఏంటంటే రాక్షస గుణముడు అని పెద్ద రాక్షస పోలికలు కలిగి పెద్ద ఒక మేధా సంపత్తి కలిగిన మహర్షి. అతనికి దాదాపుగా 1వ భార్య 2వ భార్య మొత్తం 13 మంది భార్యలు ఉంటాడు. ఆ 13 మంది భార్యలతోని ఈ 12 మంది దేవపుత్రిక అనే ఒక భార్య, అంటే 13 మందిలో ఒక దేవపుత్రిక అనే ఒక భార్యకు దాదాపుగా 2 కుమారులు పుడతారు. అయితే ఈ 12 మంది భార్యలకు ఏం చేశారంటే ఇది కర్షక మహర్షికి ఆ రాక్షస మహర్షికి ఏం చేశారంటే ఈ 12 మంది భార్యలతో ఈ ప్రపంచంలో అంటే ఈ విశ్వంలో ఉన్న జీవులు ఏముంటాయో, ఏది చేపల అవతారం, పాముల అవతారం, జంతువుల అవతారం, అంటే 33 కోట్ల దేవతలు, 84 లక్షల రకాల జీవులు ఆ 12 మంది ఆ మహర్షి యొక్క భార్యలతో కన్నడట. అంటే సృష్టికి మూలం అంటే ఆ దేవ మహర్షి అనే కర్షకుడు అదే కర్షక మహర్షి, ఆయనకు 12 మంది భార్యలతో ఈ సృష్టి ఏర్పడ్డదని ఒక మన యొక్క జీవిత వృత్తాంతం, మన యొక్క ఇతిహాసాలు. అదేవిధంగా అదే కర్షకునికి, అదే కాశకునికి, అదే కర్షకునికి, అదే దేవ మహర్షికి ఒక ఏమున్నది దత్తపుత్రిక అనే ఒక భార్య. ఆ భార్యకి ఏం చేశారు, ఆటోమేటిక్గా ఈ యొక్క దేవ మహర్షికి ఆ భార్యకు హిరణ్యకశిపుడు అనే 2 పుత్రులు పుట్టారు. మంచిగా అంటే ఆయుర్వేద మొత్తం సృష్టి అంతా ఇక్కడి నుంచి మొదలైందనమాట. ఎప్పుడైతే అదైంది అయితే కర్షక మహర్షికి దత్తపుత్రికకు పుట్టిన 2 కుమారులు ఏంటంటే హిరణ్యాక్షుడు, కౌశికుడు.
అయితే హిరణ్యాక్షుడు అనేవాడు చిన్న కుమారుడు, హిరణ్యకశిపుడు అనేవాడు పెద్ద కుమారుడు. వీళ్ళిద్దరూ దాదాపుగా ఇప్పుడు ఇది కశ్యప మహర్షికి పుట్టిన ఒక పెద్ద సంతానం. అతనికి 12 మంది భార్యలు, 13 ఒక దత్తపుత్రికకు ఈ ఇద్దరు మానవ అవతారం రాక్షస అవతారం ఎత్తిన ఇద్దరు బాలురు పుట్టారు. పుట్టిన తర్వాత ఈ పుట్టిన ముందే మిగతా భార్యలతోని ఆ కశ్యప మహర్షి ఏం చేసిండు, ఆ రాక్షస మహర్షి ఏం చేసిండు, అనేక విధములుగా అన్ని సకల సంపదలు గల యొక్క అన్ని జీవకోటులతోని, ఒక భార్యతోని పాములు, ఒక భార్యతోని జంతు సమూహము, ఒక భార్యతోని చేపల సమూహము, ఒక భార్యతోని పక్షుల సమూహము, ఒక భార్యతోని కప్పల సమూహం, అట్టా ఆ మహర్షి ఆ 12 మంది భార్యలతోని సమూహంలో పాల్గొని అనేక జీవులను దాదాపుగా 84 లక్షల రకాల జీవులను ప్రాణకోటికి ఈ ప్రకృతిలో ఈ విశ్వంలో అనే విధంగా ఆయన కన్నాడు. ఇటేంది రాక్షస లోకం, మహర్షి కానీ రాక్షస వర్గం చెందినవాడు. ఈయన ఏం చేసిండు, ఈ ఒక్క వర్గంలో ఈ విశ్వంలో ఎవరుండొద్దు, ఎవరుండాలి, 13 మంది 12 మంది నా భార్యలు ఉండాలి, నేను తప్ప ఈ విశ్వంలో ఎవరు ఉండొద్దని ఆ యొక్క దేవ మహర్షి అదే కశ్యపుడు అనే రాక్షసుడు దేవతలతోని ఒక పంచాదిగా యుద్ధంగా పుట్టించుకొచ్చాడు. అంటే వీళ్ళకి ఇదే స్వార్థం. చూడండి, ఇక్కడ కూడా మనిషి స్వార్థం ఎక్కడ ఏమున్నది, ఈ విశ్వంలో ప్రతి ఒక్క ప్రకృతిలో ఉండవలసిన ఏ జీవినైనా ఏ చెట్టు మీద కానీ అజాయించే శక్తివంతమైన ఏ జీవాన్ని ఒకసారి ఆలోచించండి. ఆయుర్వేద అభిమానులారా, మనిషే. పులి ఉందనుకోండి, తన ప్రాంతం ఉన్న జంతువులను అజాయించడము, పెత్తనం చలాయించడం, దానికి రుచికరమైన ఒక జంతువుని చంపి తినడం. ఓకే, సింహం ఏం చేస్తుంది, దానికి నచ్చిన జంతువులను చంపడం, మెదడు తినడం, రక్తం స్వీకరించడం. పులి ఏం చేస్తుంది, దాని కంటికి నచ్చిన కండర భాగాన్ని తింటుంది, లేక గుండె భాగాన్ని తింటుంది, అది వెళ్ళిపోతుంది. సింహం ఏం చేస్తుంది, మెదడు తింటుంది, రక్తం తాగుతుంది, అంతే దానికి సింహానికి. అందుకే మనిషి సింహంలాగా బతకాలి, జీవి పులిలాగా ఉండాలి, కష్టజీవి ఎప్పటికీ శోధించాలని ఒక సూక్తి ఉండదన్నమాట. కానీ అలాగా వాళ్ళని చూస్తారా ఆయుర్వేదాభిమానులారా, సింహంలాగా తినాలి, పులిలాగా తినాలి, అసలు కష్టించొద్దు అని ఆశించే జీవులంటే మానవుడు. అందుకే ఈ ప్రకృతిలో ఉన్న అన్నిటి మీద అజాయించే శక్తి జీవి ఏదంటే మానవుడు. అందుకే అన్నీ అజాయించడం వల్ల చివరికి అన్నిటి జీవులకు రాని వ్యాధులు ఈ మానవునికి వస్తున్నాయి. ఇందులో తప్పిదం పడుతున్నదండి, మనదే కదా. అందుకే ఆ విధంగా ఉండడానికి అదే విధంగా ఒక ఆలోచన అంటే చెడు ఆలోచన కలిగిన వాళ్ళంటే ఈ దేవ మహర్షి అనే రాక్షసుని, అతడే కశ్యపుడు అనే ఒక రాక్షసునికి 12 మంది భార్యలతోని 33 కోట్ల దేవతలు 84 లక్షల రకాల జీవులను కన్నాడు 12 మంది భార్యలతో. అదే దత్తపుత్రికతోని 2 కుమారులను, ఆయన హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అనే 2 కుమారులు పుట్టారు. ఇక పుట్టిన తర్వాత కొద్ది కాలం తర్వాత ఏదో కాలం తర్వాత అటు తండ్రి గారు మరణమైండు, ఇటు తల్లి అయిన ఒక దత్తపుత్రిక మరణమైంది. ఇక హిరణ్యాక్షుడు ఉన్నాడు, హిరణ్యకశిపుడు ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారు, ఒక పెద్ద తపస్సు చేశారు. మా నాన్నగారు ఏం చేశారు, మాకు జీవం ఇచ్చారు, దేవతలు అనే వారే లేరు కనుక ఇక్కడ కనబడలేదు కదా, మాకు ఎప్పటికీ పెద్ద వరం కావాలని ఏం చేశారు, ఆ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు కలిసి ఈ సృష్టికి మూల పురుషులైన విష్ణు బ్రహ్మ ఈశ్వర అనే వాళ్ళను ఇక్కడ బ్రహ్మదేవునికి ఈ యొక్క ఈశ్వరునికి పెద్ద ఘోరమైన తపస్సు చేస్తారు. ఎవరు, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఇద్దరు తపస్సు చేసి ఏం చేయాలి, ఈ సృష్టిలో ఈ జగత్తులో ఈ విశ్వం ఉన్నంత వరకు మేమే జయించాలి, ఈ విధంగా జయించిన ఈ ప్రతి ప్రాణకోటికి మా నాన్నే మా అమ్మలే ఈ జీవానికి మూలమైన కనుక, ఈ ప్రపంచంలో ఈ విశ్వానికి మూలమైన కనుక ఆ మూలాధానమైన దానికి మనం ఖచ్చితంగా ఏ విధంగా ఉండాలి, మాకు ఒక తపస్సు ఇవ్వగలుగుతారా శంకర మహాదేవ్ అని 2 అన్నదమ్ములు ఇరుగురుగా పక్కగుండి ఘోరమైన తపస్సు చేస్తారు. ఆ ఘోరమైన తపస్సు చేయగానే ఈ శంకరుడు ఈశ్వర బ్రహ్మంటారు కానీ సృష్టి మూల పురుషుడు ఈ శంకర మహాదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఏంది హిరణ్యాక్షుడా, ఏంది హిరణ్యకశిపుడు అని వీళ్ళని చూస్తే మా నాన్నగారు మా అమ్మగారు ఇద్దరు పరమపదించారు, వాళ్ళ కాలం ఏందో తర్వాత చెప్పుకోయే విషయం. కానీ మనకు ఓలి పని అనేది ఎక్కడ వచ్చింది మూలంతా చెప్పుకున్న పోతుంది. అప్పుడు శంకరుడు ఏమంటారు, ఏమున్నదంటే ఏమి లేదు,
ఈ సృష్టికి మూలమైన మేమే కనుక మా నాన్నగారి ఈ సకల జీవులను సృష్టించిన కనుక మాకు అన్నీ మా కిందని అంటే మాకు లోనై ఉండాలి, మాకు ఏదైనా వరం ఇవ్వగలుగుతామని ఆ శంకరుణ్ణి ఈ ఇద్దరు అన్నదమ్ములు హిరణ్యకౌశికుడు హిరణ్యాక్షుడు ఇద్దరు వేడుకుంటారు. తదాస్తు మీ యొక్క తపస్సును మేము మెచ్చుకుంటే మీకు దేనైనా మీదే విజయవంతమైద్దని ఆ శంకరుడు వీళ్ళను దీవించి ఆ మోక్షం ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇక ఎక్కడ ఉందండి ఆయుర్వేద అభిమానులారా? ఏమున్నది? ఏం చేస్తానంటే ఎప్పుడైతే ఈ శంకరుడు ఈ హిరణ్యాక్షునికి హిరణ్యకౌశునికి ఒక మోక్షంలాగా తదాస్తాను ఒక వరం ఇచ్చిండో, ఇక మొత్తం ఏం చేస్తాడు ఆయుర్వేద అభిమానులారా? ఈ ప్రపంచం అంతా మనదే అయింది. మా నాన్నగారు మా అమ్మగారు మామూలు సంపాదించిన పట్నం నాదే విషయం నాదే అనుకుని సకల దేవతలను అందరూ మొత్తం మోహరించడం, నేనే గొప్ప రాజును, నేనే గొప్ప దేవుణ్ణి, దేవుడు అనే విష్ణువు లేరు, ఈశ్వరు లేరు, బ్రహ్మ లేరు, ఈ ప్రకృతిలో ఎవరు లేరు, మీ ఇరువురే అన్నదమ్ములం అని ఇద్దరు అన్నదమ్ములు కత్తి బాణం మొత్తం వాళ్ళే ఉంచుకొని అన్నిటి ధ్వంసం చేయడం, తన వైపు తిప్పుకోవడం మొదలుపెట్టారు. వీళ్ళ బలశాలికి వీళ్ళ ఆకారాలు వీళ్ళ యొక్క కోపాలు చూసి దేవతలు కానీ రాక్షసులు కానీ మునులు కానీ మహర్షులు కానీ అందరూ ఎక్కడికక్కడికి కనిపించకుండా వెళ్ళిపోయారు. అదే యొక్క మూర్ఖత్వంతో, అదే అంగబలంతో, అదే అహంకారంతో హిరణ్యాక్షుడు ఏం చేస్తాడండి? ఈ యొక్క భూదేవిని మొత్తం సాపలు చుట్టి ఆ సాపను తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తాడు. ఎక్కడెత్తాడండి? సముద్రంలో పడేస్తాడు. ఎవరు? ఆ యొక్క దత్తపుత్రులకు పుట్టిన హిరణ్యాక్షుడు హిరణ్యకౌశికుడు అనేవాడు పెద్దవాడు, హిరణ్యాక్షుడు చిన్నవాడు. ఈ చిన్నవాడే ఈ భూదేవినే ఈ భూమిగా అనుకుంటే ఏముంటారు? దేవతలు మళ్ళా వస్తారు. ఈ దేవతలు కానీ ఈ లోకంలో ఎవరు లేరు, నా అన్న తప్ప నేను తప్ప అనే అహంకారంతో ఆ భూదేవిని తీసుకుపోయి సాపలు చుట్టి సముద్రంలో పడేస్తాడు. ఏం చేస్తారండి? ఆయన బలవంతునికి ఎవరన్నా ఉంటే ఎవరన్నా మాట్లాడతారా? ఇప్పుడు నేను ఇక్కడున్న అందరూ కలిసి కూర్చుంటారు అనుకోండి, నా చేతిలో కరెంట్ ఉంటుంది, 1000 మంది నా దగ్గర ఉరుకొస్తారా? ఎవడో తెలుగుతో పోయి కరెంట్ తప్పిస్తే నేను అప్పుడు అడ్డం పడి నన్ను తొక్కి చంపుతాను. అలా కాకుండా నా దగ్గర ఎప్పటికుంటే శక్తివంతమైన ఏదైనా ఉంటే మీ దగ్గర రాగలుగుతారా? అంతే. అంత పెద్ద తపస్సులు చేసి అసంటి వాళ్ళతోని నేను ఉన్న తర్వాత మాకేమున్నది మా నుంచి కాదా ఆ శంకరునితోనే వీళ్ళు ఒక పెద్ద తపస్సు ఘోరంగా అన్ని ఒక మోక్షం పొంది ఈ మమ్మల్ని దేవతలను కానీ ఈ యొక్క రాజులను కానీ మహర్షులను కానీ అందరిని తరిమి కొడతాండి, మాకు ఈ జీవం లేదు, ఈ సృష్టి వినాశనం అవుతుంది, ఏం చేయాలి ఈశ్వర అనుకుంటా ఈ దేవతలందరిపై ఆ విష్ణు మహారాజును వైకుంఠంలో ఉన్న యొక్క విష్ణు మహారాజును ఆయన వేడుకుంటారు. ఏం చేయాలి? అప్పుడు విష్ణు మహారాజు లేస్తాడు. ఏంది? మా తమ్ముడు అయిన శంకరుడే వాళ్ళకు పెద్ద అజాయించిన యొక్క భక్తిని మెచ్చి మోక్షాన్ని మెచ్చి వాళ్ళకు ఒక మోక్షమైన వాళ్ళకి ఎలాంటి యొక్క అంతరమయమైన అవతారాలు కానీ ఆ ప్రాణాలు పోయే యొక్క వరం ఇచ్చిన దాని నుంచి కాదని ఆ దేవతలకు విష్ణు మహారాజు వేడుకుంటాడు. లేదు నువ్వు గాంక ఈ హిరణ్యాక్షుని గాంక ఇప్పుడైతే కాపాడకపోతే అక్కడ భూదేవిని గాంక మనం కాపాడకపోతే ఆడు భూదేవి నాశనం అవుతుంది, ఈ ప్రపంచంలో విశ్వం నాశనం అవుతుంది, నువ్వేం చేస్తావు? నువ్వు పోయి కాపాడు తల్లి తండ్రి అని ఆ దేవతలు కానీ ఆ రాజులు కానీ రాక్షసులు మహర్షులు అందరూ ఆ యొక్క విష్ణు మహారాజును కోరుకుంటారు. అప్పుడు విష్ణు మహారాజు లేచి వరావతారం అంటే పంచావతారం ఎత్తి ఆ యొక్క హిరణ్యాక్షుడు కాక ఈ భూదేవిని తీసుకుపోయి సముద్రంలో వేసినప్పుడు ఆ సముద్రంలో ఈ వరావతారం పంచావతారంలోకి వెళ్ళి ఆ సముద్రంలో హిరణ్యాక్షుడు దొరికించుకొని చీల్చి చెండాడి ఆ యొక్క ఆ పదములు ఆ భాగములో ఉన్న యొక్క ఆ భాగాలను ఆ హిరణ్యాక్షుని యొక్క పాదములు ఇక్కడ కింద నుంచి మీదికి పలగజీరి ఆ పంచావతార పందికొని ఉన్న కూరలతోని అవతారాలుగా పలగజీరి అటొక భాగం ఇటొక భాగం ఎదురుగా వేసి మళ్ళా భూదేవిని తన చేతితోని ఎత్తుకొని వచ్చి ఆ తిరిగి ఈ ప్రపంచంలో ఉన్న దేవతలకు ఆ రాజులకు ఈ భూదేవిని ఈ భూతాలిని కాపాడుతాడు. అది అండి. అంటే ఒక చెడ్డవాణి గాంక పెత్తనం చెలాయిస్తే ఏ విధంగా విశ్వం వినాశనం అవుతుందో ఇక చెప్పబోయే విధానం. ఇక్కడ చెడ్డవాళ్ళవలు రాక్షస తత్వం కలిగిన యొక్క హిరణ్యాక్షుడు హిరణ్యకౌశికుడు, మంచివాళ్ళవలు విష్ణు మహారాజు. అదేవిధంగా ఈ మొదటి నుంచి ఈ యొక్క కౌశిక ఉన్న దత్తపుత్రికైనా అంటే హిరణ్యకౌశుని యొక్క తల్లిదండ్రులకు వాళ్ళకు 13 మంది భార్యలు, ఇది దేవ మహర్షికి అదే కౌశికునికి.
ఈ సృష్టిని సృష్టించిన అనేక జాతులు గల అనేక జీవులు కనుగొన్న వాళ్ళు అయినా కానీ మేమే అని ఈ యొక్క పురుషులైన తన కుమారులైన హిరణ్యాక్షుడు అహంకారంతో ఈ భూదేవిని కాక ఎప్పుడైతే సముద్ర పాలన చేసిర్రో ఆ వరావతారం ఎత్తిన విష్ణు మహారాజు ఆ హిరణ్యాక్షుని చిన్నవాడిని సంహరించి ఆటోమేటిక్గా భూదేవిని కాపాడతాడు. ఇట్ట కొద్ది కాలం గడిచిపోతుంది. ఇక వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ భూదేవి వెళ్ళిపోతుంది. ఇక్కడ పెద్ద విధానం ఏం విధానము, నా తమ్ముడైన హిరణ్యాక్షుని ఈ విష్ణు మహారాజుకి ఎంత అహంకారమా, ఆ దేవతలకు ఇంత అహంకారమైన శక్తి ఉన్నదా అనే ఉద్దేశంతో ఆయన ఒక భావంలో ఈ దేవతల మీద ఓ కక్ష సాధించుకోవటం. అలా కొద్ది కాలం దాడుతుంటే వీళ్ళిద్దరు ఏది హిరణ్యకశిపుడు పుట్టిన తర్వాత మళ్ళీ అదే దత్తపుత్రిక అదే కౌశికుడు కలిసి ఒక ఓలిక అనే ఒక పుత్రికకు జీవం పొత్తారు. అంటే చూడండి, అంటే దత్తపుత్రికకు ఇద్దరు పుత్రుడు ఒక పుత్రిక అన్నమాట. ఆ పుత్రిక కూడా ఆమె బ్రహ్మదేవునితో ఆమె మళ్ళీ ఒక వరానికి పొందడానికి ఆమె తపస్సు చేస్తుంది. ఇక్కడ ఏది ఈశ్వరునితోని వీళ్ళు తపస్సు పొంది ఆ తపస్సు భగ్నానికో లేక తపస్సులో చేసిన ఒక అహంకారంతోనే విష్ణు మహారాజు మళ్ళీ హిరణ్యాక్షుని సంహరించి మళ్ళీ ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా ఇక్కడ ఈ దేవతలను కానీ ఇంకా ఈ వీళ్ళను కానీ సంహరించే విధానంలో అనేక విధములుగా హిరణ్యకశిపుడు ఇంకా రెచ్చిపోయి దేవతలను ఇంకా నా తమ్ముని సంహరించిరా అనే ఉద్దేశంతో ఆ ఇంద్రలోకంలో ఉన్న దేవతల మీదకి రావడము, అంతేకాకుండా ఈ యొక్క లోకంలో ఉన్న వాళ్ళను ఏ విధంగా రావనిపోతుంటే ఈలోపు కయ్యది అనే ఒక భార్యతోని ఈ హిరణ్యకశిపుడు ఆటోమేటిక్గా ఒక కొద్ది కాలం గడుపుతుంటే నా తండ్రి నా తల్లి ఈ దేవతలతోనే మరణం జరిగింది, నా పుత్రుడైన నా సహోదరుడైన హిరణ్యాక్షుడు కూడా ఈ యొక్క వరావతారంలో ఎత్తి ఈ విష్ణు మహారాజే నా దేవుడైన విష్ణు మహారాజే నా తమ్ముడిని కూడా సంహరించిన కనుక నేను ఏ విధంగా దేవతను నేను ఒక విధంగా నేను వాళ్ళు సంచరించాలి, వాళ్ళను ఏ విధంగా నేను వాళ్ళ యొక్క దైవశక్తులుగా నేను పూజించి వాళ్ళను ఓడగొట్టాలనే ఉద్దేశంతో హిరణ్యకశిపుడు ఒక పెద్ద అఘోర మహేంద్రమైన మహేంద్రచల అనే ఒక పెద్ద పర్వతం మీద ఆ పర్వతానికి ఎక్కి ఆయన పెద్ద ఎత్తున తపస్సు చేస్తా అంటాడు. చూడండి, నేను మొదటి నుంచి చెప్పుకొచ్చి ఇదే సృష్టి మొత్తం ఉన్నది ఎవరి చేతులు అని చెప్పినండి, మహర్షి చేతుల్నే. మరి ఇప్పుడు మహర్షి వాళ్ళండి ఒక గొప్ప మేధావి. అంటే మన సృష్టిలో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఆధునిక యుగంలో ఇప్పుడు మన కలియుగంలో మహర్షులు ఎవరండి ఆయుర్వేదాభిమానులారా అంటే ఒక ఆలోచన పరిజ్ఞానంతో విశ్లేషణాత్మకమైన విషయాలు చెప్పే వాళ్ళే మహర్షులు. అంటే ఒక కుటుంబం ఉంటుంది అనుకోండి, ఆ కుటుంబంలో తెలియగల వ్యక్తులు ఒక్కరు ఉంటారు. అంటే కుటుంబంలో అన్నదమ్ములు 3-4 ఉంటారు, అక్కజల్లో 3-4 ఉంటారు. అందులో అందరూ తెలియగలు ఉంటారా? ఉండరు. అందులో మనవడో లేక చిన్నాయనో లేక పెద్దనాయనో లేక పెద్దనాయన కొడుకో లేక చిన్న తాత వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనకి విధి విధానాలను మంచి జ్ఞానాన్ని నేర్పి మంచి విజ్ఞానాన్ని చెప్పే విధానాలు జీవన విధానం నేర్పించే మనిషే తెలివిగల వ్యక్తి. మా నాన్నగారు మా తాతగారు ఎవరో వాళ్ళే గొప్ప మాని అంటారు, వాళ్ళే మహర్షులు. ఎవరో ఆశ్రమకాడుండి ఆశ్రమం నేర్చిన వాళ్ళు కాదు, అలా నేర్చి అన్ని విధానాలు నేర్పి అలా కొద్ది కాలాన్ని కొద్ది మందికి సమాజంలో కానీ సృష్టిలో నేర్పించాలని ఒక ఆశ్రమంలాగా ఏర్పరిచి ఆ ఆశ్రమంలో వాళ్ళకు బోధించే వాళ్ళు చెప్పుకుని వచ్చే మహర్షి గురువులాగా వస్తారు. అలాంటి విధానంలో పురాతన కాలం నుంచి మొదలుకుంటే ఆది స్థానం నుంచి మొదలుకుంటే ఇప్పుడు అంతిమ స్థానం వరకు కూడా ఈ సృష్టి ఉన్నంత వరకు యావతి విశ్వంలో ప్రపంచం ఉన్నంత వరకు మొత్తం దైవశక్తి కానీ ఆలోచన పరిజ్ఞానం కానీ ఈ మహర్షుల చేతిలో ఉంటుంది. ఇక్కడ కూడా ఏమున్నది, అప్పుడు మహర్షి అయిన ఏది ఒక రాక్షసత్వం కలిగిన యొక్క మహాదేవ యొక్క పుత్రులు దత్తపుత్రులకు పుట్టిన వాళ్ళే హిరణ్యకశిపుడు. ఆయన చేసిన చెడుతత్వంతో వరావతారంతో ఆ హిరణ్యాక్షుడు చిన్నవాడు చనిపోయిండు. కానీ నా తమ్ముడు చనిపోయింది కదా, ఎవరి చేతుల దేవతల చేతుల్లో చనిపోయింది కనుక మళ్ళీ నేను ఆ దేవతలనే సంహరించాలి అనే ఒక మహేంద్రచల అనే ఒక పర్వతం మీద ఈ హిరణ్యాక్షుడు తన భార్యను వదిలి తన కుటుంబాన్ని మొత్తం వదిలి ఆ కొండ మీదకి పర్వతం మీదకి వెళ్ళి ఆ బ్రహ్మదేవునికి తపస్సు చేసుకుంటూ వస్తాడు. ఎక్కడైనా
ఆ యొక్క మహేంద్రచల అనేది ఎక్కడ ఉంటుంది? స్వర్గ ఇంద్రలోకంలో ఉంటుంది. అప్పుడు ఈ ఎవరన్నా చూసినండి ఆయుర్వేద మంచి చేస్తే ఏం కాదు, చెడు చేసిన కదా. ఇక్కడ దేవతలను తరిమి కొట్టిన వాళ్ళు వాళ్ళ నాన్నగారు వాళ్ళ తమ్ముడు అయినా కానీ ఈయన తమ్ముడు సంహరించిన ఈయనకి ఇంకా జ్ఞానం వస్తలేదు. ఇదే సమయం అని ఇంద్రుడు ఏం చేస్తాడు, మళ్ళా అదే మహేంద్రచల కొండ మీదకి వెళ్ళి ఆ యొక్క హిరణ్యకశిపుని యొక్క సైన్యాన్ని, రాక్షస సైన్యాన్ని ఈ యొక్క ఇంద్రుడు వచ్చి ఆ స్వర్గలోకం నుంచి, ఆ ఇంద్రలోకం నుంచి వచ్చిన సైన్యాన్ని, ఆయన సైన్యాన్ని తీసుకొచ్చి ఈ యొక్క హిరణ్యకశిపుని యొక్క సైన్యకుడు మొత్తం అల్లదొలని చెప్తాడు. అల్లదొలని ఇక ఆయన తపస్సులో ఉంటుంది. ఇక్కడ ఏమున్నది? దేవతలు కానీ రాక్షసులు కానీ ఎవరికైనా ఉంటుంది. బాగా గుర్తుంచుకోండి. ఎదుటి రాజులు, ఈయనొక రాజు అనుకోండి. ఈ ఇద్దరు రాజులు కొట్లాడుకుంటారు, అంటే యుద్ధం చేస్తారు. ఈయన సై అంటే ఈయన పోయి కత్తితో సాధన చేయాలి, ఈయన సై అంటే ఈయన కత్తితో సాధన చేయాలి, ఈయన సై అంటే ఈయన కత్తితో సాధన చేయాలి. కానీ ఎప్పుడైతే ఈయన వద్దనుకుంటే పక్కకు అనుకో ఈయన ఉండవలసిందే, కానీ దొంగ దెబ్బ చేయొద్దు. ఇది ఒక సిద్ధాంతం, అది ఒక ధర్మం. అదే ధర్మంలో ఈ తపస్సు చేసేటప్పుడు ఎవరైతే తపస్సు చేస్తారో ఆ తపస్సు చేసే మనిషిని సంహరించొద్దు. అది ఒక ధర్మం అన్నమాట. ఆ ధర్మంగా ఈయన హిరణ్యకశిపుడు ఏం చేస్తాడు, ఆయన తపస్సు చేస్తా అంటాడు. ఏదో నాకు పెద్ద ఒక అంగం లాంటిది, ఒక వైభవం లాంటి ఒక శక్తి రావాలని ఆయన తపస్సు చేస్తా అంటాడు. ఈలోపు ఇంద్రుడు వస్తాడు, హిరణ్యకశిపునితో చుట్టూ ఉన్న యొక్క సైన్యాన్ని, రాక్షస సైన్యాన్ని మొత్తం మళ్ళించుకొని బెదిరించి చల్లాచారం చేసి వెళ్ళిపోతాడు. ఈలోపు ఆ పక్కకు ఏమిది, కయద అనే ఆమె లీలావతి, ఆమె దేవాలయత. కయదని ఎన్నో పురాణాల గాథలు బట్టి చెప్పుకుంటారు. ఆ కయద అనే ఒక మహిళ వాళ్ళు హిరణ్యకశిపుని యొక్క భార్య, ఆమె నిండు గర్భవతి. ఆ గర్భశ్రీని ఈ ఇంద్రుడు ఏం చేస్తాడు, వెళ్ళి ఆ నెత్తిని, ఆ యొక్క చేయిని పట్టుకొని గుంజుకొని తీసుకెళ్తాడు. అప్పుడు నారద మహర్షి ప్రత్యక్షమవుతాడు. ఇంద్ర, నువ్వు తప్పిదం చేస్తున్నావు. స్వర్గలోకమైన, ఇంద్రలోకమైన, పాతాలోకమైన, భూతాలోకమైన, ఏ లోకమైనా ప్రాణే ఆ నిండి గర్భిణితోనే ఉన్నది. ఆ గర్భిణిలో ఉండవలసింది ఎవరో తెలుసా? విష్ణు మహారాజు భక్తుడు ఉంటాడు అందులో. నువ్వు గాంక విష్ణువుతోను గాంక తలపడితే ఈ సృష్టి కానీ, ఈ ప్రకృతి కానీ, ఈ విశ్వం ఉండదు. మరి నువ్వు ఆ విష్ణు మహారాజు భక్తుని చెల్లాచెదరం చేస్తావా, లేదంటే ఆ స్త్రీ మీద ఉన్న మమకారంతో నువ్వు వదిలిపోతావా అని ఆ ఇంద్రుడికి నారద మహర్షి గుర్తు చెప్తాడు. అప్పుడు ఆ ఇంద్రుడు, తల్లి నన్ను మన్నించు తల్లి, నీ గర్భంలో ఉన్న ఏ శిశువైనా కానీ ఆ జన్మనిచ్చి నీ పునర్వైభవం నువ్వు పొందుగాక తల్లి అని ఆ ఇంద్రుడు ఆ యొక్క హిరణ్యకశిపుని భార్య కయదని వేడుకొని, ఆ నారదుని నన్ను మన్నించు మహర్షి అని ఆ ఇంద్రుడు తన లోకానికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏం చేస్తాడు, మంచిగా ఆయుర్వేద మొత్తం ఉన్నది ఇక్కడనే. ఎప్పుడైతే కయద శ్రీనిగాంక నారద మహర్షి వేడుకుంటాడో, అంటే ఎప్పుడైతే ఆడ కాపాడుతాడో, ఇక్కడ ఏం చేస్తాడు, ఆ మహేంద్రచల గుట్ట పర్వతం మీద ఈయన తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుని కూడా తపస్సు, ఎవరు? హిరణ్యకశిపుడు. ఎందుకు? తల్లిదండ్రులు పోయిరు, తమ్ముడు పోయిండు, నాకు ఇంకా శక్తి కావాలి అనే ఒక తపస్సు హిరణ్యకశిపుడు చేస్తంటే, అప్పుడు నారద మహర్షి అంటే నా నారదముని తన ఆశ్రమాలకు తీసుకెళ్తాడు. మంచిగా ఆయుర్వేద అభిమానారా. ఎలా తీసుకెళ్తాడు? కయద అనే ఒక హిరణ్యకశిపుని భార్యను అడే ఇంద్రునితో కాపాడి ఆ నారదుని యొక్క ఆశ్రమంకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆమె గర్భవతి. ఎప్పుడైతే గర్భిణీ స్త్రీలుగాక తన భర్త అయినతో సంభవంలో పాల్గొన్నప్పుడు, స్త్రీ పురుష రెండు సంభవంలో పాల్గొన్న సమయంలో ఒక శుక్రకరము, ఒక అండము రెండు కలయిక వల్ల జరిగిన వల్ల ఫలదీకరణం జరిగి ఒక కొత్త జీవికైతే ఎప్పుడైతే మొదలు పెడుతుందో, అంటే పిండోత్పత్తి ఎప్పుడైతే మొదలవుతుందో అప్పటి నుండి ఒక స్త్రీ, ఒక వైద్యుడు చెప్తాడు విశ్రాంతి తీసుకోమ్మా అంటారు. అదే సమయంలో ఇక్కడ విశ్రాంతి తీసుకున్న సమయంలో హిరణ్యకశిపుని యొక్క అంతఃపురంలోకి ఎప్పుడైతే హిరణ్య యొక్క అంతఃపురం రాజ్యంలోకి వెళ్ళి ఇంద్రుడు ఎప్పుడు చెల్లాచెదరం చేస్తాడో ఆ సమయంలో ఆ ఖైదీ ఒక బాధ గురై, ఆ గురైన సమయంలో ఈ నారద ముని తీసుకుపోయి ఆశ్రమం ఉంచుకోవడం వల్ల ఆ గర్భిణీ స్త్రీకి ఎదలేని ఒక విశ్రాంతి కలిగిస్తాడు. ఇది మంచిగానండి ఆయుర్వేద అభిమానులారా. స్త్రీ ఇప్పుడు ఆధునిక యుగం అని, కంప్యూటర్ యుగం అని వచ్చింది.
ఏ స్త్రీ అయినా కానీ, ఏ కోవకు చెందిన స్త్రీ అయినా కానీ, పెద్ద కోడీశ్వరాలైనా కానీ, పెద్ద ఉన్నత కుటుంబాలైనా కానీ, ఏ చిన్న ఒక్క పేదరికాలు కానీ, కనీసం గర్భిణి దాల్చిన తర్వాత ఏ స్త్రీ అయినా కానీ ఏకాగ్రతంగా ఈ గాలి, ఈ నీరు, ఈ పంచభూతాలు అగ్నితోని మమేకం చేసుకుంటారా ఆయుర్వేద అభిమానులారా? అంటే ఏకాగ్రతంగా ఉండాలి. రెస్ట్ తీసుకోమని వైద్యులు చెప్తే ఇంటికాడ భర్త వదిలేసిపోతే, తల్లిగారి ఇంటికాడ ఆ యొక్క గర్భిణితోనే స్త్రీని వదిలిపోతే ఆమె ఆరాయంగా పండుకొని కూర్చొని చెల్లు నొక్కుతుంది, ఇది రిమోట్ నొక్కుతుంది, ఏముంది లేకపోతే పక్క వాళ్ళతో ముచ్చట పెడుతుంది, టైంపాస్ కానీ ఇష్టం నడి చేస్తుంది. కానీ ఆ కాలంలో నారద మునీశ్వరుడు, ఇది మంచిగా రండి ఆయుర్వేద అభిమానులారా, ఏ స్త్రీ అయితే ఎప్పుడైతే గర్భిణి ధరిస్తుందో, ఎప్పుడైతే తన భార్యాభర్తలకు మాకు గర్భిణి అందిందని ఒక అనుమానం వచ్చిందో ఆ క్షణం నుండి ఒక 500 గ్రాములు కానీ అంత విలువైన బరువును మోయొద్దు. ఒక భాగం తల దక్షిణ భాగము, తల తూర్పు భాగం కాకుండా ఇటు పడమర భాగము పెట్టి తల ఎత్తు దిండి పెట్టి పండుకోవద్దు. రెండో భాగం. మూడో భాగము నీ శరీరానికి కొన్ని మీటర్ల దూరం వరకు రేడియన్స్ తరంగాలు వచ్చే భాగాలు విభాగం నీ శరీరంలో కానీ, నీ చుట్టూ కానీ, నీ ఇంట్లో ప్రవేశించబడద్దు. మూడో భాగము నీ శరీరంలో ఎక్కువ శాతము ఫ్రక్టోజు, గ్లూకోజు, చక్కెరలు లేక ఎక్కువ ప్రోటీన్స్లు ఇచ్చే ఆహార పదార్థాలను ఎక్కువ తినొద్దు. చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. అవి ఏంటివో ఏం చేసినావు? ఎక్కువ భాగంగా ఆహార పదార్థాలకు ఎక్కువగా నిల్వనిచ్చే పదార్థాలు ఏంటంటే మొలకెత్తిన గింజలు అని చెప్తాం. ఇది వాస్తవమే. మొలకెత్తిన గింజలు మన ఈ ప్రకృతిలో ఉన్న ఆహార పదార్థాలు ఏం తీసుకున్నా కానీ అవి ఎక్కువ ప్రోటీన్లు కలిగి ఉంటే కనుక మనం తింటే ఆరోగ్యంగా ఉంటాం. అది ఎప్పుడు? నీకు 24 గంటల సమయంలో, లేక వారానికి ఒక్కసారో, లేక 30 రోజుల సమయంలో వారానికి 2-3 సార్లు నువ్వు తీసుకుంటే నీకు ప్రోటీన్ ఎంత అవసరం అయితే అంత అవసరం తీసుకోవాలి. కానీ ఈ మొలకెత్తిన గింజలే మనకే కావాలనుకుని ఏం చేస్తారు కొందరు, ఆ మొలకెత్తిన గింజలనే తినుకుంటూ పోతారు. నీకు ఎక్కడ ప్రోటీన్స్ పెరుగుతాయి. మరి కావాల్సిన మరి ఎక్కడ ఈ బాడీ కావాల్సిన ఒక ఏది యాంటీబయాటిక్స్ కానీ లేక సుక్రోజ్ కానీ గ్లూకోజ్ ఎక్కడ ఉత్పన్నం అవుతుందండి? ఒకసారి ఆలోచించండి ఆయుర్వేద అభిమానులారా. సరే, షుగర్ ఎక్కువ ఉందమ్మా, ఆ షుగర్ బదులు నువ్వు తినొద్దని ఒక ఏం చెప్తావు, గడక అది పద్దొన్ను లేక గోధుమలు తినుకుంటే పోతుంది. అంతేనా? అది కాదు. ఒకరోజు మొలకెత్తిన గింజలు, రెండో రోజు కొన్ని ఫ్రూట్సు, మూడో రోజు ఆకుకూరలు, నాలుగో రోజు ఇంక వేరే కూరగాయలు, అట్టా దినానికి మనకు వారానికి 7 రోజులల్లా 7 తీర్ల వాతావరణ ఆహార పదార్థాలు తీసుకుంటూ ఏకాగ్రత ఆలోచన కలిగి ఈ భూమికి, ఆ ఆకాశానికి, ఈ సూర్యునికి, ఈ చంద్రునికి మంచి అనులోమానుపాతం విలోమానుపాతంగా ఉంటే నువ్వు ఏకాగ్రతంగా పండుకున్నప్పుడు దాదాపుగా 4వ నెల నుంచి 5వ నెల, 6, 9 నెల తెల్లారితే డెలివరీ అయితేనే ఒక తల్లి గర్భంలో కూడా ఈ తల్లి అనుకరిస్తే, స్పర్శించుకుంటే తన జ్ఞానంతో, మన మనోధైర్యంతో మన కడుపులో ఉన్న శిశువు 2 చేతులు ఆడుతున్నాయా, 2 కాళ్ళు ఆడుతున్నాయా, తల భాగం ఆడుతుందని ఆ తల్లికి ఆటోమేటిక్గా అర్థమవుతుంది. కానీ దీనివలన చేస్తుండ్రు ఆయుర్వేద అభిమానులారా. అది ఎలా? నేను చెప్పే మంచిగా రండి. ఎప్పుడైతే తన యొక్క ఇంద్రుడు హిరణ్యకశిపుని యొక్క భార్యని అయితే ఎప్పుడైతే డిస్టర్బ్ చేసిండో, ఆమెను ఏకాగ్రతంగా ఉండడానికి ఈ నారద మహర్షి ఏం చేస్తాడు, ఆశ్రమంకి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళాక ఆయన యొక్క ఆశ్రమంలో ప్రపంచంలో ఉండవలసిన ఒక పుష్పాలు ఇచ్చే చెట్లు ఉన్నాయి. మొత్తం పుష్పంలే. ఏ చెట్టు దగ్గర పోయినా ఆ చెట్టు నిండా పువ్వులే, ఏ చెట్టు దగ్గర పోయినా ఆ చెట్టు నిండా పండ్లే, ఏ చెట్టు దగ్గర కూర్చున్నా అంత ఉత్సాహించే యొక్క మకరాందాలు తోడే ఒక పూల పుష్పములు ఉన్నాయి. అప్పుడు కయ్యది వెళ్ళి ఆ యొక్క ఆశ్రమంలో కూర్చొని ఆమె ఏం చేస్తుంది, అయ్యో దేవా, నా మర్ది చేసిన అంటే నాకు హిరణ్యాక్షుడు చేసిన నా సోదరీ భావన కన్నా మర్ది చేసిన తప్పిదం ఏంది, నా అత్తమామ చేసిన తప్పిదం ఏంది, నా భర్త చేసిన తప్పిదం ఏంది, ఇంతవరకు ఇంత జ్ఞానం ఉన్నదా, ఈ సృష్టిలో ఉండవలసిన ఏంది, నన్ను కొద్దైతే ఇంద్రుడైతే నన్ను సంహరించు, నేను చేసిన తప్పిదం ఏందని ఆమె మనసులో ఆమె మనోలోకం చేసుకుంటా
ఆ నారద మహర్షి యొక్క ఆశ్రమంలో ఉన్నది. అప్పుడండి ఎప్పుడైతే దేవతలకు వ్యతిరేకంగా హిరణ్యాక్షుడు గాంక అక్కడ బ్రహ్మదేవుని పూజ చేసుకుంటుంటాడో అదే సమయంలో ఈ నారద మహర్షి ఈమెను ఖైదును దగ్గర తీసుకొని అనేక విధములుగా ఆ ఈ నారదురవలు అంటే విష్ణు మహారాజు యొక్క ప్రియుడు, అంటే ఆయన యొక్క మంచిని బోధించేవాడు. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ నన్ను ఆశ్రమంలో ఉండమ్మా, నువ్వు ఆనందంగా ఉండు తల్లి అని నారదముని ఈ ఖైదుకు చెప్తే వెంటనే ఆ ఖైదు నిండు శూలాలతోని వండుకుంటా ఆ నారద మునీశ్వరుడు ఏం చెప్తాడు, ఆ విష్ణు మహారాజు యొక్క శ్లోకాలు, ఆ పద్యములు, ఆ విష్ణు మహారాజు ఈ సృష్టిలో ఉండవలసింది చెడును సంహరించడానికే విష్ణు అవతారం ఎత్తుండు. ఆ భగవంతుడి స్వరూపుడే విష్ణు మహారాజు. ఎక్కడైతే ఇందుగలడు అందుగలడు, ప్రతి ఒక్క చోటున ఈ విష్ణు మహారాజే కలుతాడు. ఈ సృష్టికి రూపమే విష్ణు అని ఆయన బోధిస్తుంటే ఈ ఖైదీ యొక్క కడుపులో ఉండవలసిన యొక్క ఆ శిశువు ఏం చేస్తాడు, ఆ విష్ణు మహారాజుకు ఒక భక్తుడవుతాడండి. చూడండి ఆయుర్వేదాభిమానాల ఇట్నే ఏ తల్లి అన్నా చేస్తుందా ఆయుర్వేదాభిమానారా? ఇప్పుడు ఆ తల్లి లేదు. వాడు పుట్ట ముందుకే సెల్లు నొక్కుతాడు, పుట్టిన తర్వాత మందు తాగుతాడు, ఏడ్చిన తర్వాత సిగరెట్ తాగుతాడు. మన జీవితాలు కూడా గట్టినవుతున్నాయి. కానీ ఎన్ని కష్టములు ఉన్నా చూడండి. హిరణ్యాక్షుడు చనిపోయాడు, హిరణ్యకంశుడు తపస్సుస్తున్నాడు. నా కుటుంబం ఇట్టయిందని ఆ యొక్క నారద మునీశ్వరులో ఖైదు ఉన్నప్పుడు ఆయన బోధించేటప్పుడు ఎప్పుడైతే ఏకాగ్రతంగా తల్లి ఉన్నదో ఆ తల్లి గర్భంలో ఉన్న శిశువు కూడా అదే ఏకాగ్రతంతో ఆ నారద మునీశ్వరుడు చెప్పిన యొక్క పదములు కానీ పాదాజాలం కానీ ఆ యొక్క విష్ణువు యొక్క అనునాదాలు ఇంటూ నడవలు ఆ కడుపులో ఉన్న పిండం అట్ట కొద్ది కాలం గడుస్తుంది. ఆ పిండం ఎప్పుడైతే ఉన్నదో ఈ సృష్టి మీదకి ఈ భూలోకం మీదకి వచ్చినాక నేను ఖచ్చితంగా విష్ణు మహారాజును చూడాలి అనే యొక్క దృఢ సంకల్పము ఆ ఖైదు కడుపులో ఉన్న శిశువుకు పుట్టింది. అట్ట కొద్ది కాలం గడుతుంది. ఈయన ఇక్కడ పెద్ద ఎత్తున ఏం చేస్తా అంటాడు, పెద్ద తపస్సు చేస్తాడు బ్రహ్మదేవునికి. ఈలోపు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఏమవుతాడండి, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. అయ్యి నీ యొక్క మోక్షాన్ని యొక్క తపస్సును నేను మెచ్చుకుంటున్నాను కనుక నీకేం కావాలి హిరణ్యకశిపుడు అని ఆ బ్రహ్మదేవుడు ఇతను వేడుకుంటాడు. లేదు బ్రహ్మదేవ, ఈ సృష్టికి పురుషుడైన మా నాన్నగారు అంతమైపోయిండు, మా అమ్మ అంతమైపోయింది, నా తమ్ముడైన హిరణ్యాక్షుడు కూడా అంతమైపోయిండు. నేను ఈ సృష్టిలో ఏ దేవతల నుంచి కానీ ఏ దేవుడి నుంచి కానీ ఏ రాక్షసు నుంచి కానీ ఎవరి నుంచి నేను అర్థం కావద్దు. ఏ ఆకాశంలో కానీ భూమిలో కానీ గాలిలో కానీ లేదన్న ఇంటి బయట కానీ ఇంటిలో కానీ ఎక్కడనైనా కానీ ఏ జంతువు రూపం కానీ మానవ రూపం కానీ నేను నా మరణం జరగవద్దు, నేను నిరాంతరంగా ఉండాలి, ఎప్పటికీ ప్రాణంతోనే కలిగి ఉండాలని నాకు అటువంటి ఒక తపస్సు ఇవ్వని గట్టిగా ఆ మూడు పాతాలోకము భూలోకము స్వర్గలోకము అదిరేలాగా గట్టిగా హిరణ్యకశిపుడు ఆ బ్రహ్మదేవుని అడుగుతాడు తపస్సు చేసినందుకు. తపస్సు మెచ్చితే చెప్పు హిరణ్యకశిపుడిని తపస్సు మెచ్చుతుని నీవేమడిగినా నీకు ఇస్తానని ఆ బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుని యొక్క మాట తీసుకొని ఆ మాట తప్పకుండా అడిగేసరికినే నేను ఇప్పుడు అన్న మాట చెప్తాడు, నేను ఈ సృష్టిలో చావద్దు, మా తమ్ముడు జరిగిపోయిండు, మా నాన్న జరిగిపోయిండు, ఈ దేవతలతోనే అటువంటి దేవతలను చావద్దు, రాక్షసులతో చావద్దు, ఎవరితో చావద్దు, ఆకాశంలో చావద్దు, భూమి మీద చావద్దు, నీటిలో చావద్దు, గాలిలో చావద్దు, ఎక్కడ నేను చావద్దు, అటువంటి నాకు వరవి తండ్రి అని ఈ బ్రహ్మదేవుని అడుగుతాను. అప్పుడు బ్రహ్మదేవునికి దిమ్మ తిరిగిపోతాయి. ఇంత పెద్ద భయంకరమైన కోరిక కోరుతున్నాడు, నేను ఎలా ఇస్తున్నాను కానీ నీ తపస్సుకి మెచ్చుతుని నీ యొక్క తపస్సుకు తదస్తని ఆ బ్రహ్మదేవుడు ఆ వరం ఇచ్చి ఆ మోక్షం ఇచ్చి ఆయన మాయమైంది. ఇది ఇక్కడ ఆ మహేంద్రచల కొండ మీద ఇది జరుగుతుంటుంది. అక్కడ ఆటోమేటిక్గా ఆ యొక్క తల్లి గర్భంలో ఖైద గర్భంలో ఉన్న యొక్క ఆ శిశువు ఆటోమేటిక్గా జన్మనిచ్చి ఆటోమేటిక్గా అక్కడ ప్రహ్లాదుడు పుడతాడు. వాళ్ళు పుడతాడండి ఎక్కడ, నారద మహర్షి యొక్క ఆశ్రమంలో పుడతాడు. ఆ యొక్క నారద మహర్షి లేస్తాడు, ఆ పిల్లగాని అల్లరిస్తాడు. ఆ పుష్పం దగ్గరికి పోయి ఈ యొక్క విష్ణు రూపం ఇదే నాయన అని అది చెప్తాడు. ఇది చెప్తా అంటే అట్ట కొద్దిగా చంటి పిల్లగాడు అవుతాడు. ఒక తప్పడాలు గౌరవం ఇది మన ఇది నడవడమో బోర్ల పడడమో అమ్మడం జరుగుతుంటుంది. అట్ట ఆ ఖైదీ బిడ్డ జన్మనిచ్చి అలా నారద మహర్షి లాగుంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఈ కాలం జరుగుతుంది. ఇట్లా కొద్ది కాలం తర్వాత ఈలోపు బ్రహ్మదేవుడు ఎప్పుడైతే ఈ యొక్క హిరణ్యకశిపుని కనుక ఆ తపస్సు మెచ్చి ఈ యొక్క కోరికను కనుక మోక్షం ఇచ్చిననుకో
అప్పుడు ఒక్కటేసారి ఆ బ్రహ్మదేవుడు ఇచ్చిన యొక్క మోక్షానికి అయి మొత్తం మళ్ళా తిరిగి హిరణ్యాక్షుడు తిరిగి తన రాజ్యాన్ని ఆక్రమించుకొని తన చుట్టుపక్కల రాజులు కానీ దేవతలు కానీ దేవుళ్ళు కానీ అందరినీ అదరగొట్టి తన రాజ్యంలో ఉన్న ఒక రాజసింహాసనం మీద ఆటోమేటిక్గా రాజులను దేవులను దేవేంద్రులను అందరిని ఎదిరించి ఆటోమేటిక్గా ఆయన రాజ్యం పరిపాలన చేసుకుంటూ ఈ విషయం నారద మహర్షికి తెలుస్తుంది. వచ్చిన తర్వాత తల్లి నీ యొక్క మనీశ్వరుడు వచ్చిండు, హిరణ్యాక్షుడు తిరిగి వచ్చిండు, నీ రాజ్యానికి నువ్వు వెళ్ళు తల్లి అని ఆ నారదుడు ఈ కయదును విషయం తెలియపరిచిన కయది తన కొడుకుని ఎత్తుకొని తన యొక్క రాజ్యానికి హిరణ్యాక్షుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆ హిరణ్యాక్షుని తన భార్యను చూసి ఎవరు అంటే మన పుత్రిక ఇతని పేరే ప్రహ్లాదుడు నాన్న అని ఆ యొక్క నాద అని ఆ హిరణ్యాక్షుని దగ్గరికి ఆ ఒడిలోకి వెళితే ఆ హిరణ్యాక్షుడు తన భార్యను తన కుమారుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని చూడ ముచ్చటగా ఉన్నాడు, అల్లారి ముద్దుగున్నాడు, ఇతని పేరు ఏం పెట్టినవంటే ప్రహ్లాదుని పేరు పెట్టిన అనేసరికినే ఆయన ముఖ కొలికలు ఆ ముఖ వల్లికలు అవన్నీ చూసేసరికినే చందాలతోని ఆ ప్రహ్లాదుడు విదజల్లుతున్నాడు. ఇది అండి హిరణ్యాక్షుని యొక్క వృత్తాంతము, మన యొక్క హోలీ పండుగ వృత్తాంతం చెప్పుకుంటూ వచ్చేది. ఇట్టా ఆటోమేటిక్గా కొద్ది కాలం గడుతుంది. హిరణ్యాక్షునికి అల్లారి ముద్దుగా బాలుడు పుట్టిండు. తన యొక్క రాజ్యం శపించిన దేవతలతో మోక్షాలు ఇది ఆ తమ్ముడు ఆ తల్లిదండ్రులు కోల్పోయిన ఆ రాజ్యంలో ఉన్న చూసుకుంటూ వస్తా అంటే ఇట్లా కొద్ది కాలం గడుతా అంటే ఆటోమేటిక్గా ఈ ప్రహ్లాదుడు పుడతాడు, లేస్తాడు, నడతా అంటాడు, అమ్మ నాన్న పిలుస్తా అంటాడు. ఈయన విద్యలు వైభవాలు అన్నీ కలిసి ఈయన సకల సంపదలు కలిసి కావాలని ఈయన సంబరపడతాడు. వాళ్ళు హిరణ్యాక్షుడు కొడుకాయ. పుట్టిన తర్వాత ఒకరోజు ఒక సభ జరుగుతుంటుంది. ఏది హిరణ్యాక్షుని యొక్క సభలో అందరూ రాజులు పెద్ద పెద్ద మంత్రులు వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు. దేవతలు మెసలారు. ఇక ఎందుకు మెసలారు? బ్రహ్మదేవుని కాడ వరం పొందే మళ్ళా మొత్తం రాజ్యం ఇంద్రునితోని రాజ్యం మొత్తం కూలిపోతుంది కదండి. ఆ రాజ్యాన్ని తిరిగి పునరావృతం చెంది తన భార్యను తన కొడుకును ఒళ్ళో పెట్టుకొని రాజ్యాన్ని పరిపాలిస్తాండే పెద్ద అంగవంతుడే. హిరణ్యాక్షునికి దేవతలు అందరూ చూడముచ్చడిగానే ఉండే మొత్తం భయపడుతున్నారు. ఆ రాజ్యంలో అందరూ కూర్చొని ఆ యొక్క నిండు సభలో ఉంటుంటే ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో కానీ ఈ లోకంలో కానీ దేవుడు ఉన్నాడా దేవుడు లేడా అని ఆ రాజ్యంలో ఉన్న ఆయన రాజ్యంలో రాజసింహాసనం మీద కూర్చోబెట్టుకొని తన యొక్క రాజ్యంలో ఉన్న వాళ్ళను కొడుకును ఒక పక్కకు కూర్చోబెట్టుకుని అటు భార్యను కూర్చోబెట్టుకొని ఆ మంత్రులను వాళ్ళందరూ చూస్తుంటే అందరూ లేచి ఈ లోకంలో కానీ ఈ యొక్క రాజ్యంలో కానీ దేవుడు లేరు రాజా, నువ్వే దేవుడు, నువ్వే హిరణ్యాక్షుడే మా దేవుడు అని ఆ రాజ్య ప్రజలు ఆ యొక్క రాజులు ఆ దేవతలు వాళ్ళందరూ హిరణ్యాక్షుని దేవునిలాగా మొక్కుతారు. లేదు ఈ సృష్టికి దేవుడే ఆ యొక్క విష్ణు మహారాజని ఈ ప్రహ్లాదుడు చిన్న పిల్లగాడు ఆ చిన్న మాటలు మాట్లాడుతూ అంటాడు. అప్పుడు హిరణ్యాక్షుని కోపం వస్తుంది. చల్లా చదరం నువ్వు ఎట్టి అంటివి, అంతమంది జనులే నన్నే దేవుళ్ళలాగా ఉంటారు, మనకు దేవతలు శత్రువు నానా, నువ్వు దేవతల గురించి పోవడొద్దు, మన యొక్క విద్యను మన విజ్ఞానాన్ని నేను నేర్పిస్తా, నువ్వు సకల విద్యలు నేర్చుకుందామని ఆటోమేటిక్గా ఆ ప్రహ్లాదునికి ఎమ్మటినే ఆ రాజా ఉన్న యొక్క సింహాసనం మీద ఉండి దేవతల వాళ్ళంటే మీ తండ్రి గారే నువ్వు అట్ట అనొద్దు నాన్న అని ఆ రాజ్యంలో ఉన్న రాజులు కానీ మిగతా వాళ్ళన్నా కానీ ఆ ప్రహ్లాదుడు లేదు దేవతలు ఉన్నారు, ఆయనే విష్ణు మహారాజ్ అని ఆ యొక్క నరే విష్ణు మహారాజ్ అని చెప్తాడు. అప్పుడు ఇంకా కోపకొండే ద్రవలు నరసింహ ఇది ఈ హిరణ్యాక్షుడు అబ్బా ఇప్పుడు గాంక నా కుమారుని గాంక నేను గాంక ఈ విద్యను గాంక నేర్పించకపోతే బాగుండదని సకల పండితులను తీసుకొస్తాడు. ఎవరు? హిరణ్యాక్షుడు. రాజంటే దేవతల్ని బెదిరిస్తాండే. ఎవరు అంటే మీ సైన్యం అంటే మాకు అక్కడ తూర్పు దేశంలో కానీ ప్రపంచ దేశంలో ఉండవలసిన అన్ని విద్యలు నేర్పిన విద్యలను నేర్చిన గురువుని తీసుకురమ్మంటే 1 గంటలో 2 గంటలు పెద్ద రాయసింహాసనం ఇచ్చి ఆ గురువుని తీసుకొచ్చి అటు గురువును కూర్చోబెట్టి ఇటు ప్రహ్లాదుని కూర్చోబెట్టి ఇటు హిరణ్యాక్షుడు కూర్చోబెట్టి ఖైదు కూర్చోబెట్టి అందరూ కూర్చోబెట్టి నారదుడు కూడా కూర్చోబెట్టి నీ విద్య నేర్పమంటే నేర్చుకుంటావా అన్న అంటే నేర్చుకుంటా అంటాడు. ఎవరు? ప్రహ్లాదుడు చిన్న పిల్లగాడు 4-3 సంవత్సరాల బాలుడు. హిరణ్యాక్షుడు పెద్ద ఆకారం గల మనిషి, దేవతలను అందరూ ఎదిరించిన మనిషి. సరే నేర్పేతనకనే సరస్వతి నమస్తుభ్యం నీవే కామరూపిణి అని చెప్తాడు. అన్నట్టే ఇక్కడ గురువులు చెప్పి సరస్వతి నమస్తుభ్యం కామరూపిణి చెప్తాడు. చెప్పిన తర్వాత ఈ సృష్టికి మూలం ఎవరు అంటే హరి, శంకరానో ఈయన ఎవరు? తండ్రి. హరి విష్ణు మహారాజనో కొడుకు.
లేదు నా ఆ గురువుని చెప్పినా కానీ వినడు. లేదు, ఈ సృష్టికి మూలము, ఈ జగత్తుకు గురువు విష్ణు మహారాజ్ అని ఈ యొక్క ప్రహ్లాదుడు. అది తండ్రికి చెప్పరు. ఎందుకంటే తండ్రి నిండు సభలో ఆ బాలుడు చిన్న వయసులో అనడం వల్లనే మొత్తం పొంగిపోతాడు. ఈ బాలుని ఏమైనా చేయగలుగుతాడా కోపగుండి అని ఆ గురువులు కూడా తన తండ్రికి నేర్పరండి, చెప్పరు. ఇంకా నేర్చుకుంటారు అని చెప్పుకుంటే పోతుంటే ఎంత చెప్పినా కానీ ఆ గురువులోకి ఎంత విద్య చెప్పినా ఏది చెప్పినా కానీ వింటాడు. గురువుల మాట వింటాడు, గురువులు మంచిగా ఇస్తాడు. తీరయ్యన అపాయంగానే జై నమో నారాయణ విష్ణు మహారాజనగానే ఆ దేవుడు ఇతరులు ప్రత్యేకించి మొత్తం విష్ణు యొక్క రూపాలే ఈయనకు నేర్పుతుంటుంది. అట్లా గురువులో కోమత్తు అట్లా కొద్ది కాలం గడుస్తూ ఉంటుంది. చూడండి ఆయుర్వేద అభిమానులారా అయితే అంటుంది. చూడండి ఎంత బాగుందంటే ఇది ఇక ఎప్పుడైతే మళ్ళీ తీసుకొచ్చి తన గురువుల సమక్షంలో తల్లిదండ్రుల సమక్షంలో మళ్ళీ నిండు సభలో ఏంది గురువు గారు విద్యా పండితులు గారు, నా కుమారుడైన నా ముద్దుల కుమారుడైన ఈ ప్రహ్లాదుడు ఎంతవరకు విద్యను అభ్యసించిండు, నా ముందుకు ప్రవేశపెట్టాను అని ఆ హిరణ్యకశిపుడు నిండు సభలో అటు గురువులు కూర్చోబెట్టి, అటు కయ్యదిని అటు తన భార్యను కూర్చోబెట్టి, నారద మహర్షిని కూర్చోబెట్టి, ఇటు దేవతను కూర్చోబెట్టి ఆయన మంత్రివర్గం కూర్చోబెట్టి అడితే నమో విష్ణు నారాయణ విష్ణు మహారాజ్ అని ఈ యొక్క ఎవరు ఈ ప్రహ్లాదుడు ప్రార్థించుకుంటాడు. ఊరి చండాలుడా, నేను విష్ణు అనే వాళ్ళు నాకు శత్రువు, అంటే దేవతలే శత్రువు. ఈ జన్మంలో నా యొక్క గర్భంలో నీ తల్లి గర్భంలో నాకు శత్రువుగా పుట్టినవు, నిన్ను శాసించడే నిన్ను నశింపజేయడమే నాకు లక్ష్యం అని అప్పుడు హిరణ్యకశిపునికి ఎక్కువగా కోపం వచ్చి ఆ సైన్యంతో ఒక ద్వేషిస్తాడు. మీరు ఏం చేస్తారో ఈ పురుషునికి బదులు నేను వేరే సంతానం నా భార్యతో సంబంధంలో పాల్గొని నేను మించిన ఒక వీరనారుని గంట, కానీ ఇతను నువ్వు చంపాలి, ఇతను బతికించకూడదు అని ఆ సైన్యానికి ఆజ్ఞ ఇస్తాడు. అప్పుడు కయ్యది వేడుకుంటుంది, వద్దు నాదా, ఈ సృష్టిలో ఉన్న ఈ జగత్తు యొక్క గురువైన ఒక విష్ణు మహారాజే ఈ జగత్తుకు మన బాలుడు ప్రహ్లాదుడు అనేది వాస్తవం కదా, కానీ అంత శత్రువు నీకెందుకు? మన యొక్క శిశువు కొరకు, మన బిడ్డ కొరకు నువ్వు ఒక్కసారి ఆలోచించరాదా? ఆ చిరంజీవైన చిన్న శిశువు మీదకి ఇంత పెద్ద ప్రహ్లాదమా, ఇంత పెద్ద ప్రాణటువంటి యొక్క షరతులా, నువ్వు కొద్దిగా మనసు పెట్టి నాదా అని ఆ యొక్క కయ్యది అంటే హిరణ్యకశిపుని భార్య పోయి ఆ యొక్క హిరణ్యకశిపుని మీద ఆ పాదముల మీద పడి ఏడుస్తూ ఉంటుంది. ఆయన హిరణ్యకశిపుడు కరుణించడు. దేవతలంటే ద్వేషము, ఆ దేవతలు నన్ను ద్వేషించే దేవతలనే ఇంతవరకు వస్తాడా, ఇతను సంహరిస్తా, నాకు ఇతడు పుట్టలేదు, ఇతడు పుట్టిన ఈ ప్రపంచంలో బతకొద్దు అనే ఒక ఉద్దేశంతో ఆ యొక్క సైన్యానికి అప్పచెప్తాడు. ఈ మంచిగినండి ఆయుర్వేద అభిమానులారా, ఏ యొక్క శిశువుకైనా అంటే ఏ యొక్క కొడుకుకైనా ఏదో ఒక తండ్రికైనా ఇలాంటి ఒక ఆపదలు రావద్దు. ఏం చేసిండు? మొత్తం ఏకఛత్రాధిపతిగా నేనే చలామణి కావాలి, నా తండ్రి గారి నా తల్లి పతనమయ్యారు, నా అన్న పతనమయ్యారు, దానికి శత్రువు ఈ యొక్క దేవతలే, అటువంటి దేవతలను నువ్వు పూజిస్తానవా? ఆ దేవతల వద్దను తండ్రి, ఈ సృష్టికి మూలము న్యాయము ధర్మము, ఈ ధర్మం అయిపోయి నడవాల నాన్న అని ఈ యొక్క కొడుకు, అందుకు కొడుకు మాట ఇంటలేడు, తన భార్య మాట ఇంటలేడు, ఈ యొక్క ప్రకృతిలో ఉన్న ఒక ఏది దాని యొక్క ధర్మాన్ని ఇంటలే, కళ్ళకు మత్తెక్కిపోయింది, నాదే నడవాలని ఉద్దేశం. ఇప్పుడు మనుషులకు కూడా అదే మత్తెక్కిపోయింది. ఈ విశ్వంలో భూమి మీద చెట్టు లేదు, శ్యామ లేదు, గుట్ట లేదు, పుట్ట లేదు, ఏ జంతువు లేదు, సకలం మనం మనుషులే కావాలని మనం పరిగెత్తుకుంటూ పోతున్నాం. మన కళ్ళకు మత్తెక్కిపోయి ఇంతవరకు వచ్చినాం. లేకుంటే గుట్ట ఉంటే ఆ గుట్ట మీద చెట్లుంటే ఎన్ని పక్షులు ఉండు, ఆ పక్షులతో పాటు కోతులు గుట్ట మీదనే ఉండు, అడవిలు గుట్టలనే ఉండు, అడవిలు నరికిండ్రు, గుట్టలు నరికిండ్రు, ఆ కోతులు వచ్చి మన ఇళ్ళలో జ్వరపడి మనం తింటాంటే మళ్ళీ ఇంకా తప్పిదం ఎవరుంది నాదా? ఒక్కసారి ఆలోచించండి ఆయుర్వేదాభిమానులారా. ఇక్కడ ప్రహ్లాదునికి మరియు హిరణ్యకశిపునిలాగానే ప్రహ్లాదుడు ఈ ప్రకృతి, హిరణ్యకశిపుడు మన మానవుడండి. ఈ హోలీ అనే పండుగ సందర్భంగా చూడండి, ఈ ప్రకృతిలో ఉండవలసిన ఒక మొక్కలను, ఆ విధంగా వచ్చిన పుష్పములను మన ఇంట్లో కనుక ఇంతకుముందు చూపించే విధంగా ఎప్పుడైతే గర్భిణీ స్త్రీలైనా
లేదంటే ఏ మానవుడైనా మామూలైనా కానీ మనం నడిచేటప్పుడు లేదా మనం కూర్చునేటప్పుడు ఆ పుష్పాలను కనుక తీసుకొని చూడండి, ఆ పుష్పాలను కనీసం ఇటు తీసుకొని దేవుని కాడ ఎత్తనే మనకు ఎంతో మంచి జరుగుతుంది. అందుకే మహర్షులు ఒక దైవ రూపం చూపించారు. ఆ దేవుని రూపంగా వేసిన ఒక పుష్పములను, ఆ పుష్పములు ఒక 5 తీర్ల పుష్పం మంచిగా రండి. ఆయుర్వేద అభిమానుల ఏ వ్యాధి ఉన్నా లేకున్నా, ఏ వ్యాధిగ్రస్తుడైనా 5 పుష్పములు, 5 తీర్ల పుష్పములు, 5 రంగుల పుష్పములు, నీలపు రంగు, తెలుపు రంగు, ఎరుపు రంగు, ఎల్లో రంగు, ఆకుపచ్చ రంగు, గులాబీ రంగు, పింక్ కలర్, ఏదైనా ఒక 5 పుష్పములు తీసుకోండి. ఏ చెట్టు పుష్పం ఏదైనా ఒక 5 పుష్పములు తీసుకోండి. 5 పుష్పములను ఒక పంచామృతంలాగా తేనె కలుపుకొని ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ఏ పుష్పమైనా కానీ ఇంత తేనె కండ చక్కెర కలుపుకొని ఈ మొదటి ఆహారంలో కనుక లేదంటే నువ్వు తీసుకునే ఆహార పదార్థంలో కనుక ఆ పుష్పము రేణువులు కనుక తెలుసుకొని కొన్ని ముచ్చటగా దగ్గరగా పిసికి మొదటి ముద్ద కనుక తింటే నీ శరీరంలో కలిసి కొలెస్ట్రాల్ కానీ లేదంటే మన ట్యూనర్ లాగా బ్రెయిన్ ట్యూనర్ లాగా మన మొదల చుట్టూ నీరు చేరిన గుండెలో హార్ట్ బ్లాక్లో అయినా అవైనా లేక కిడ్నీలో కానీ లేదంటే లివర్లో కానీ ఏదైనా కానీ అవి పటాపంచలు అవుతాయి. అంత ఆయుర్వేదం పుష్పంలో, పుష్పం అంటే ఏంటండి చెట్టు యొక్క మకరందం అన్నమాట. అంత విలువైనది ఆ పుష్పం. ఏదైనా 5 తీల రంగులను ఏదంటే ఆహారం తీసుకునేటప్పుడు ఆహారం మొదటి భాగం అది 100% వాస్తవం. ఈ పుష్పముల యొక్క రంగు యొక్క మన ప్రకృతికి వెదజల్లే పండుగే హోలీ పండుగ సందర్భంగా చెప్తున్నా. ఆ విధంగా మనం ఆహారం తీసుకుంటే మనకి ఎలాంటి వ్యాధులు రావు. కానీ ఇక్కడ కయ్యది, ఇటు నారద మహర్షి వీళ్ళందరూ బతిలాడుతారు. అయినా కానీ ఆ హిరణ్యకశిపుడు కోపం వచ్చి ఆ యొక్క సైన్యానికి చెప్పింది. సైన్యం ఏం చేస్తుంది, ఏ విధంగా నాకు 8 రోజులన్నా 7 రోజుల వరకన్నా ఖచ్చితంగా ఏం చేయాలి, ఈ ప్రహ్లాదుడు ఈ భూమి మీద ఉండొద్దు అనేసరికి మొదటిసారిగా మంచిరండి ఆయుర్వేద అభిమానులారా ఏం చేస్తాడు, ఆ ప్రహ్లాదుని ఈ సైన్యం తీసుకెళ్ళి ఆటోమేటిక్గా ఆ తల్లి కయ్యది ఏడుతండి అవును అంతఃపురంలో ఉంచి ఆ సైన్యం బలవంతంగా తీసుకెళ్ళి ఆ ప్రహ్లాదుని కాళ్ళు కట్టి సముద్రంలో వేస్తాడు. ఎక్కడ వేస్తాడండి, సముద్రంలో వేస్తాడు. సముద్రంలో వేయంగానే అయ్యో నమో నారాయణ విష్ణు మారదనగానే ఆ విష్ణు మాయలతోనే ఆటోమేటిక్గా సముద్రంలో ఉండి నానా నానా అమ్మ అమ్మ అనుకుండా ఆ ప్రహ్లాదుడు బయటకు వస్తాడు. తల్లికి అక్కడ కనిపిస్తుంది, నానా 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 ప్రహ్లాద ప్రహ్లాద అని ఇక్కడ తల్లి రోధిస్తాడు. ఆయన హిరణ్యకశిపునికి గింత కూడా ఏ మాత్రం కరుణించదు. అయినా మళ్ళా ఆ సముద్రంలో వేయక అంతఃపురంలో కానీ ప్రపంచ విశ్వంలో ఉన్న పాములు విశ్వపాములన్నీ ఆ సైనికులు ఒక రూములో ఒక గదిలో ఉంచి ఆ గదిలో ఈ ప్రహ్లాదుని ఇసిరేస్తారు. అయినా కానీ ఆ విశ్వం ఉన్న యొక్క ఏది విషాలు ఉన్న యొక్క ఆ యొక్క గుట్టల గదిలో అవన్నీ విష్ణు మహారాజులను తలుచుకోవడం కానీ ప్రహ్లాదులు తలుచుకోగానే ఆ పాములన్నీ ఇతని నీడలాగా పడతాయి. ఏం పడితే నీడలాగా పడతాయి. అయినా ప్రహ్లాదులు జరిగిపోడు. అట్లా ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. పెద్ద ఎత్తున సముద్రంలో పడేస్తాడు, పాములో పడేస్తాడు. ఎవరికి ఏముండదు, ఎవరికిగా సైన్యానికి. ఇక్కడ ఏమని చెప్పి ఆజ్ఞ ఇచ్చే, ఎప్పుడైతే ప్రహ్లాదుడు జరిగిపోయిండు ఆ ప్రహ్లాదుని జరిగిన ఒక మరణ వార్తను తీసుకుని నాకు చెప్తున్నా నాకు రాజ్యానికి రమ్మని ఈ సైన్యానికి ఎక్కువగా ఆయనకు ఆజ్ఞాయించడం వల్ల వీళ్ళు చేసే ప్రయత్నాలు చివరికి ఏం చేస్తారు, పెద్ద ఎత్తున మళ్ళీ కాళ్ళు రెక్కలు కట్టి పెద్ద ఎత్తైన కొండల మిక్కిందెత్తాడు. అయినా కానీ ప్రహ్లాదుడు చచ్చిపోడు. విష్ణు మహారాజు నన్ను కాపాడు తండ్రి విష్ణువా జయో మా నారాయణ విష్ణు అనగానే గబగబా ఆ కొండ నుంచి కింద పడేటప్పుడు ఆ కొండ భూమి ఏమైతే పుష్పం అయితే ఆ పుష్పం మీద పడతాడు. ఇక సైన్యానికి ఏముండదు, ఇక నా నుంచి కాదు అని తిరిగి వచ్చి ఆటోమేటిక్గా ఏం చేస్తాడు, ఇక్కడికి వస్తాడు. ఎక్కడికి వస్తాడు, తన యొక్క ఎక్కడికి మన యొక్క ఏది మళ్ళీ రాజ్యానికి వస్తాడు. ఏది హిరణ్యకశిపుని దగ్గరికి ఆ బాలుని తీసుకొని రాజా మా నుంచి కాదు, అంతేకాకుండా ఈ కొండ మీద వేసిన తర్వాత ఆ సైన్యం హిరణ్యకశిపుని దగ్గర రాకముందుకు అనేక విధములుగా 1000 మంది 1,00,000 మంది బాణాలు ఎక్కువ పెట్టి ఒకటే కాలంలో ఆ ప్రహ్లాదుని మధ్యన పెట్టి
అన్ని బాణాలు 1,00,000 బాణాలు ఒకటేసారి ప్రయోగం ఇస్తే ఈ 1,00,000 బాణాలు పోయి ఒక ఏకఛత్రాధిపతిగా ఉండి ఆ బాణాలు ఆ ప్రహ్లాదునికి కిరీటంలాగా ఉంటాయి. ఎంది మహిమ, ఇది మా నుంచి కాదు, ఇది కొండ మీద కింద వేసినాం, విశ్వపురం వేసినాం, సముద్రాలు వేసినాం, ఈ బాణాలు వేసినాం అని తిరిగి తన యొక్క తండ్రి దగ్గర తీసుకొస్తే ఏంటంటే మా నుంచి కాదని ఇవన్నీ జరిగిన సంఘటనలు హిరణ్యకశిపుడు చెప్పి అప్పుడు హిరణ్యకశిపుడు ఇంకా కోపం వస్తుంది. రాక్షసతత్వం కలిగిన వాళ్ళకి ఇంతే, అదే సమపాదం కలిగిన వాళ్ళు ధర్మపాదం కలిగిన వాళ్ళు నవ్వొస్తుంది కానీ కోపం వస్తూ ఉంటుంది. అయినా కానీ అప్పుడు ఒక మొదటి ఏనుగును ఆ ఏనుగుల గుంపును తీసుకొచ్చి ఆ ఏనుగు గుంపులు వేసి పెద్ద ఏనుగును తీసుకొచ్చిన వాళ్ళు హిరణ్యకశిపుడు. ఆయన ఎక్కుతాడు, ఎక్కి ఆ ఏనుగును గట్టి శూలంతో ఆ ఏనుగు గట్టి పడితే అది గబ్బ 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 ఆడ హిరణ్యకశిపుడు ఏనుగు మీద వస్తా అంటాడు, ఆడ ఎదుట ప్రహ్లాదు నిలబెడతాడు. ఆ ఏనుగు గబ్బన వచ్చి అడిగి పెడతాడని చూస్తాగానే ఆ ఏనుగు నిటారుగా నిలబడి ఆ యొక్క ప్రహ్లాదునికి నమస్కరిస్తుంది. జై విష్ణు మహారాజా, నువ్వే నా దిక్కని ఈ యొక్క విష్ణువుని తలుచుకుని సరిగిన ప్రహ్లాదుడు పెద్ద మొదటి ఏనుగుని ఏం చేస్తాడు, ఈ యొక్క ఏనుగు నిలబడి ఆ హిరణ్యకశిపుడిని కూర్చున్నా కానీ ఈ ఏనుగు ఇటు నిలబడి దండం పెడుతుంది. అప్పుడు హిరణ్యకశిపుని యొక్క బుర్ర తిరిగిపోతుంది. అట్లా ఎన్నో కష్టాలు ఇస్తాడు. ఎందుకు? నా పంతమే గెలవాలి, ఈ యొక్క దేవతల మీద నా పంతమే గెలవాలి, ఈ సామ్రాజ్యాన్ని నేనే స్థాపించాలని హిరణ్యకశిపుని యొక్క స్వార్థం. కానీ అప్పుడు హోలిక అనే ఒక పుత్రిక, ఎవరమే హిరణ్యకశిపుని యొక్క సోదరి అని చెల్లె. అప్పుడు ఆమె వస్తుంది, ఇవి వచ్చి ఇక మొత్తం తెలుస్తుంది ఏముంటుంది ఇప్పుడు జరిగిన సంఘటన అంతా. హిరణ్యకశిపుడు తపస్సు చేయడము అవన్నీ చేస్తుంటే అప్పుడు చెప్తుంది, అన్నగారు మన చిన్నన్న జరిగిపోకముందే నేను కూడా ఒక బ్రహ్మదేవునితో నేను ఒక వరం పొందిన. ఏం వరము? నాకు గాంక ఈ సృష్టిలో కానీ ఏం అపాయం వచ్చినా ఏ అగ్ని వచ్చినా కానీ నేను బతకాలి మా అన్నలాగానే. అంటే అప్పుడు బ్రహ్మదేవుడు ఇవను మెచ్చుకొని నాకు ఒక వస్త్రం ఇచ్చిండు. ఆ వస్త్రం కప్పుకొని కాక నేను ఉంటే ఎంత మంట మండినా ఎంత అగ్ని జ్వాల జరిగినా కానీ ఆ వస్త్రం నా మీద ఉన్నంత నాకు అపాయం జరగదు. ఆ వస్త్రం నేను కప్పుకొని నేను అగ్నిగుండంలో కూర్చుంటా, ఆ వస్త్రం నా వైపే వస్తుంది. నీ కుమారుని ప్రహ్లాదుని నేను కూర్చోబెట్టుకొని ఆ అగ్నిగుండంలో ఉంచుతా. కాలి బూడిదై అగ్నిగుండంలో ఆయన భస్మమవుతాడు, నేను తప్పించుకొని బయటకు వస్తా. నువ్వు అందుకు ఏం చేయాలి అన్నగారు అంటే అప్పుడు ఈ యొక్క హోలిక చెప్తుంది, 8 దినములు లేదంటే 7 దినములు లేదంటే 9 దినములు మొత్తం ఊరున గ్రామాన ప్రజలన అన్ని ధాన్యాలు నవధాన్యాలు పొంది మరియు అక్కడక్కడ కలపను పొంది దాన్ని ఒక సుడిగుండంలాగా ఉంచి ఆ గుండంలో మొత్తం అన్నీ పోసి అన్నీ తగు సంబంధించిన ఒక యోగంలాగా చేసి ఆ అగ్నిగుండంలో నన్ను ప్రహ్లాదుని కాక పెడితే అగ్నిగుండానికి ఆవుతవుతాడు. ఆటోమేటిక్గా నీ పంతం గెలుస్తుంది, ఆ పంతంలో నువ్వే విజయవంతుడవుతావని ఆ హోలిక ఈ యొక్క హిరణ్యకశిపునికి ఈ ఉపాయం చెప్తాడు. అదేవిధంగా హిరణ్యకశిపుడు చెల్లెమాట విని 8 రోజులు 9 రోజులు ఇప్పుడు కాక మనలాగా 9 దినముల 7 దినముల ఆ పౌర్ణమి సంభవించిన దినము ఉంటుంది. అల్లో మల్లో అనుకుంటా కౌళ్ళు కొట్టుకుంటా ఆ 9 దినములు అటు ధాన్యాలు అడుక్కొని కొలలు తయారు చేసి కోళ్ళ పండుగ అయిపోయిన తెల్లారి అగ్నిగుండంగా మార్చి లవదీపం పెద్దవాళ్ళు పిల్లలు మొత్తుకుంటారు కదా, అదేవిధంగా ఈ 8 దినములు ఆ రాజ్యంలో ఉండవలసిన అందరినీ ప్రతి ఒక్క నవధాన్యాలు లేక కట్టెలుగా ఉన్న కట్టెలను పెద్ద అగ్నిగుండంలాగా పేర్చి పెద్ద నిప్పు అంటిస్తాడు. ఆ నిప్పులో ఏం చేస్తాడు? మేనత్త ఎవరు? ప్రహ్లాదునికి. ఎవరు? హోలిక. మేనత్త అల్లారి ముద్దుగా ఎత్తుకుంటుంది, నన్ను కూడా దగ్గర ప్రాణంగా తీసుకుంటుంది, మా అమ్మ నాన్నకంటే మా మేనత్తే మంచిది అని నమ్మి ఆ హోలిక ఒడిలోకి ఈ ప్రహ్లాదుడు పోతాడు. అయినా కానీ ప్రహ్లాదునికి తెలియదు. ఏం చెప్తాడు? చిన్న పురుషుడే ప్రహ్లాదుడు. చూడండి, పిల్లలకు చింత చెట్టు మిగిలి ఎత్తుబడ్డ దెబ్బ దాకది. మనకు అనుకుంటాం భూదేవి అంటే భూమి వాళ్ళకున్న మృదుతత్వాన్ని బట్టి భూమి ఆకర్షణతోని ఎలాంటి యొక్క అపాయాలు కనిపించదనమాట. అదే హృదయం గల మనిషి. కానీ ఇక్కడ ఏం చేస్తాడు? మాటకు నారదుని విష్ణు మహారాజుని ఆయన కోరుకుంటాడు కనుక విష్ణు వాళ్ళు ఉండొద్దు అంటే దేవతలు ఉండొద్దు అని వీళ్ళ యొక్క కక్ష. ఆ కక్ష పూర్వకంగానే మా అన్నగారి యొక్క కోరిక నెరవేర్చాలని అల్లారి ముద్దుగా నాన్న చిన్న నాన్న అనుకుంటా ఆ హోలిక ఈ ప్రహ్లాదుని దగ్గర తీసుకొని ఆ ఒడిలో కప్పుకొని ఆమెకు అంటకుండా ఆ శరీరం చుట్టూ ఆ యొక్క దుప్పటిని ఏది ఆ రోజున బ్రహ్మదేవుడు కనుక
ఈ తపస్సుని మెచ్చి ఇచ్చిన యొక్క ఆ కణువను ఒక చీర వస్త్రాన్ని తీసుకొని ఆమె కప్పుకొని ఆటోమేటిక్గా ఈ యొక్క ప్రహ్లాదును కూర్చోబెట్టుకుని ఆ అగ్నిగుండంలో కూర్చుంటాయి. ఈ మంచిగానండి ఆయుర్వేద అభిమానాలు. ఏం చేస్తారు అంటే 7 రోజులు 8 రోజులు 9 రోజులు ఆ చుట్టూ ప్రాంతంలో సేకరించిన యొక్క కట్టెలను ఆ నవధాన్యాలను ఇంకా సమ్మలను అన్నీ కలిసి, అందుకే చూసిరా పిల్లలు చూడండి, మా చిన్నతనంలో మేము కోళ్ళ ఆడేటప్పుడు మా నాయనమ్మ తాతమ్మ ఉండేది, జొక్కమ్మల అచ్చమ్మని ఉండేది. వాళ్ళ కొడుకు మేము వాళ్ళ మనవడు మేము కలిసి ఆడేది. ఒరే మీరు కౌను కాలే పెట్టేటప్పుడు కోళ్ళు పెట్టేటప్పుడు గింతంత ముంత తీసుకురారా, ముంతల కొంచెం నెయ్యి పోయాలి లేక నూనె పోసి ఇంక జీడి గింజలు వేసి ఆ ముంత మీద కాలబెట్టాలని చెప్పేది. ఇప్పుడు వాళ్ళని చేస్తారండి ఆయుర్వేద అభిమానులారా. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి తెలుసా, కోళ్ళ ఆడరా పిల్లలకంటే పిల్లలకు ప్లాస్టిక్ డబ్బాలు ఈ బకెట్లు ఇస్తారు, కొళ్ళు పోయినాయిగా, ఈ కట్టెలు లేవు కదా, కట్టెలు లేక డబ్బాలు ప్లాస్టిక్ కొట్టుకుంటారు. ఇప్పుడు కనుక పురాతన కాలంలో రంగులు పూసుకోమని మన పుష్పాలు తయారు చేస్తుంటే ప్లాస్టిక్ రంగులు కనుక మనం పూసుకున్నట్టుగా అంతవరకు దిగజారిందనమాట. అందుకనే అదేవిధంగా ఆ 8 రోజులు ఆ కాడులాగా పార్చి ఆ కాడులో నవధాన్యాలు అన్ని రకాల కలపను పేర్చి ఆ కలప మీద ఈ యొక్క ప్రహ్లాదును తీసుకొని ఆ ఓలిక ఆ కాడు మీద ఆ యొక్క కుప్ప మీద అగ్నిగుండంలో కూర్చొని ఉన్న తర్వాత ఈ యొక్క అగ్ని ముట్టిస్తారు. పెద్ద మంట మండుతుంటుంది, అగ్నిగుండంలాగా పెద్ద విపరీతంగా మంట మండుతుంటుంది. ఓలిక ఏమనుకుంటుంది, నాకు ఈ వస్త్రం ఉన్నది, ఈ వస్త్రం లేని ప్రహ్లాదుడు భస్మం అవుతాడు, నీ వస్త్రం ఉన్నదాన్ని బయటపడతాను ఏమనుకుంటుంది. ఆ ప్రహ్లాదుడు దైవరూపుడే కూర్చొని నమో నారాయణ విష్ణు మహారాజా ఎక్కడున్నావు తండ్రి, నన్ను కాపాడు తండ్రి అని ఆ విష్ణు మహారాజును ఆ ప్రహ్లాదుడు వేడుకుంటాడు మనసులో. ఎప్పుడైతే ప్రహ్లాదుడు తన యొక్క విష్ణు మహారాజును కనుక వేడుకుంటాడో ఆ వైకుంఠంలో ఉన్న యొక్క విష్ణు మహారాజు ఆయన చూసుకునేసరికి అగ్నిగుండంలో నా ప్రహ్లాదు నా భక్తుడు ఉన్నాడని ఆ భక్తుణ్ణి కాపాడుకొనుటకై పుష్పమని ఊస్తాడు. ఎప్పుడైతే విష్ణు మహారాజు వైకుంఠంలో ఉప్పుమని ఊదిండో ఈ యొక్క అగ్నిగుండం మీద ఈ కోళ్ళ మీద పెద్ద ఎత్తున మంట మండేటప్పుడు ఆ మంటలో నుంచి ఎప్పుడైతే విష్ణు మహారాజు ఉప్పుమని ఊదిండో ఆ ఓలిక శరీరం మీకెళ్ళి ఆమెకు బ్రహ్మదేవుడు వస్త్రం ఇచ్చిన యొక్క వస్త్రము తిరిగి ప్రహ్లాదునికి చుట్టుకుంటుంది. ఆ ఓలిక మంటలో మండి భస్మం అయిపోతుంది. ఎవడు చేసుకున్న కర్మలో వాళ్ళ పోతారండి ఆయుర్వేద అభిమానారా. ఏమైందన్నమాట, ఎప్పుడైతే ఆ ఓలిక ఏం చేస్తుంది, ఆ దుప్పటి అనేది ఆ వస్త్రం అనేది తిరిగి ప్రహ్లాదునికి చుట్టుకుంటుంది. ఆ దుప్పటి ఆ ఓలిక మీకు లేచి వచ్చి మొత్తం మండి మసై ఆ యొక్క అగ్ని బూడిద అయిపోతుంది. ఈ ప్రహ్లాదుడు ఎప్పుడైతే ఆ మేనత్త యొక్క వస్త్రం ఉంటుంది కదా, ఆ వస్త్రం చుట్టుకుంటే కిందికి మంటల నుంచి బయటకు వస్తాడు. అప్పుడు హిరణ్యకశిపునికి ఎద్దలేని కోపం వస్తుంది. ఎప్పుడైతే ఈ హిరణ్యకశిపునికి ముందు మంట అనుకుని బయటికి ప్రహ్లాదుడు మంట అని అంటాడా, నవ్వు కూడా బయటకు వస్తాడు. ఆడు చూస్తారు చెల్లె అన్నా 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 నేను భస్మం అయిపోతున్నా అని ఆ హిరణ్యకశిపుని ముందే చెల్లె మంట మొత్తం బూడిద అయిపోతుంది. హిరణ్యకశిపుడు కానీ చుట్టూ ఎవరు కానీ దగ్గర పోయినా కానీ ఆ యొక్క విష్ణు మహారాజుకు రూపం తాల్చే కోప ఉగ్రగునే అందులో ఉండవలసిన వాళ్ళ మొత్తం ఆ ఉన్న సైన్యం కానీ వాళ్ళు కానీ మొత్తం నాశనం అయిపోతుంది. ఒక హిరణ్యకశిపుడు ఒక్కడే బతుకుతాడు. అప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క అగ్నిగుండంలో ఆ ఓలిక ఎప్పుడైతే ధ్వంసం అయిపోయిందో ఈ రాక్షస తత్వము మట్టు మార్చి భస్మం అయిపోయిందని ఈ ప్రపంచంలో ఈ చుట్టూ ఉన్న ప్రాంత ప్రజలందరూ కలిసి ఆ రంగులు మూసుకొని ఆ ఓలిక సందర్భంగానే ఈ ఓలి పండుగ పుట్టిందండి. ఎందుకు 9 రోజులు ప్రహ్లాదుని మరణానికి పొందడానికి తన చెల్లె అయిన ఓలిక తన అన్నైన తండ్రి అయిన హిరణ్యకశిపుడు ఒక పథకంలాగా పొంది ఆ పథకంలో ఆ ఓలిక వస్త్రము తప్పిదం జరిగింది. ఆ ఓలిక వస్త్రమే ఈ ప్రహ్లాదుని మీద పడి ఆ విష్ణు మహారాజు ఒక మైమత్తుని ప్రహ్లాదుడు ఆ మంటల నుంచి బయటికి రావడము, ఆ మంటలో హిరణ్యకశిపుని యొక్క చెల్లె మరణించడము, ఆ చుట్టూ ఉన్న సైన్యం కూడా మరణించి ఆ మంటల్లో సతమైపోతుంటే ఇక్కడ చెడు అనేది హిరణ్యకశిపుని యొక్క తత్వము, మంచి అనేది ఒక ప్రహ్లాదుని, ఈ మంచి మీద చెడు ఓడిపోయింది, ఈ మంచే గెలుస్తుంది అనే ఒక విజయ సూచికతోనే ఈ హోలీ పండుగ సందర్భం అన్నమాట. ఆ విధంగా పురాణ గాథలు చూసుకున్నా, ఈ యొక్క భక్తపాలాదుని యొక్క చరిత్ర చూసుకున్నా, నరసింహస్వామి చరిత్ర చూసుకున్నా కానీ ఎక్కువ శాతం ఈ ప్రహ్లాదుని యొక్క విజయ సూచికే మన హోలీ పండుగ. అక్కడ విజయుడు ప్రహ్లాదుడు, మంచిని పేపొందించే విష్ణు మహారాజు, చెడుని పేపొందించే హిరణ్యకశిపుడు కనుకనే
అక్కడ చెడు సమాధి అయింది, మంచి గెలిపింది. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఆయుర్వేద అభిమానులారా, ఒక్కడే చెప్తున్నా, ఎవరైతే ఈ సృష్టికి విరుద్ధంగా నడుస్తారో, ఈ పంచభూతాలకు సూర్యగమనానికి చంద్రగమనానికి ఎవరైతే విరుద్ధం జరుగుతారో అక్కడ హిరణ్యకశిపుని చెల్లెలాగా ఒక హోలికలాగా భస్మం అయిపోతాం. ఎవరైతే పంచభూతాలని ఈ ప్రకృతిని కాక అనుసరించుకుంటారో, ఎవరైతే ప్రకృతిని జీవింపజేసుకుంటారో, ప్రకృతి ముఖ్యమవుతారో, ఈ ప్రకృతి సంబంధమైన ఒక చెట్లను కనుక పెడతారో వాళ్ళే ఇక ప్రహ్లాదుని యొక్క విజయ సూచికలాగా అగ్నిగుండంలోకి బయటకు వస్తారు. అలా ఎదగడానికి ప్రయత్నం చేస్తారా, అలా కాలిపై బతకడానికి ప్రయత్నం చేస్తారా, అది మీ సూచనలో ఉన్నది. ఇది మీరు అందరూ అనుకరించుకొని, నేను చెప్పబోయేది ఒకటి ఆయుర్వేద అభిమానులారా, ఏంటంటే అభిమానులారా, ఎప్పుడైతే ఇక్కడ ఏంది హోలిక అనే స్త్రీ మండుతున్నది, ఇక్కడ ఏం చేస్తుండే ఇక ప్రహ్లాదుడు బయటికి వెళ్ళి ఓం నమో విష్ణు మహారాజ్ అనుకుంటూ నమ్ముకుంటూ వచ్చిండు. అప్పుడు సకల దేవతలలో ఉన్న యొక్క విష్ణు మహారాజుకు కోపం వస్తుంది. నేను మొదటి నుంచి ఈ యొక్క హిరణ్యాక్షుని యొక్క అంటే దేవమహర్షి యొక్క కుటుంబం చూస్తున్నా 13 మంది భార్యలతోని సంపర్కం చేసుకొని ఈ సకల జీవులకు సృష్టికారకుడైనది ఓకే. కానీ ఇక్కడికున్న కుమారులు ఏంది, హిరణ్యాక్షుడు పుట్టో భూదేవిని తీసుకుపోయి సముద్రంలో వేసిండు. హిరణ్యాక్షుడు పుట్టి ప్రహ్లాదును కానీ నన్ను ఈ విధంగా చిత్రహింసలు పెడతానని ఈ యొక్క అవలకు ఆటోమేటిక్గా ఈ విష్ణు మహారాజుకు ఉగ్రరూపంగా కోపం వస్తుంది. ఆయుర్వేదాభిమానం వచ్చి అంత ఉగ్రరూపంగా ఉన్న యొక్క ఆ ప్రతిరూపంగా ఉన్న యొక్క దాని నువ్వు ఉంటావా అని హిరణ్యకశిపుడు ఈ యొక్క అవలను ఈ యొక్క ప్రహ్లాదుని ఎక్కడికక్కడికి చేతులు పట్టుకొని, చిన్న పిల్లగాను చూడు ఏం చూడు ఎక్కడ పడితే అక్కడు చీల్చి చెండాడుతాడు. రక్తము కొడుతంటే కూడా తన కాళ్ళతో తన్ని కొడుకునని చూడక కాళ్ళతో తన్ని తన తల్లి యొక్క ఏది కయ్యేది వచ్చి భార్య వచ్చి వద్దు నాదా ఇంత మాత్రం చేయొద్దు మీ నాదాన్ని అంటే ఆ భార్యను నెట్టేయడం వల్ల ఆ భార్య స్పృహ వచ్చి ఆ అడ్డం పడిపోతుంది. అందరూ పక్కకుని చూస్తారు. ఈ ప్రహ్లాదుడు పుట్టొద్దు, బతకొద్దు, ఈ సృష్టిలో ఏం జరిగినా కానీ ఈ ప్రహ్లాదుని నేను అంతం చేస్తాని ఆటోమేటిక్గా అంతంతోనే ఈ యొక్క అవలు ఆటోమేటిక్గా హిరణ్యాక్షుడు పొంగి ఇంకా ఎక్కువగా ఆయన మీద ఆయన కోపంగా చలాయించుకొని ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా ఈ యొక్క ప్రహ్లాదుని ఒక గట్టిగా నెట్టి ఒక వేరే ప్రాంతంలో పడిపోతాడు. పడ్డ తర్వాత పడి ఆ రక్తమడుగులో తన బాలుడు ప్రహ్లాదుడు ఆ రక్తమడుగుల నుంచి రక్తాలు కారుతాండి, ఇటు పక్క కంతలు ఈ కంటి నుంచి కన్ను నుంచి రక్తాలు కారుతాంటే ఇటు పక్కకు కారుతాంటే ఆ రక్తమడుగులో లేచి ఎందునైనా నా నారదుడే నా విష్ణు మహారాజే గలవడని ఆ విష్ణు మహారాజుని వేడుకుంటాడు. ఎవరు ప్రహ్లాదుడు. ఆయన ఇంక ఉగ్రరూపకంగా ఇంకా ఒలకు ఈ యొక్క హిరణ్యకశిపునికి కోపం వస్తుంది. వచ్చి తన గదతోని ఇక్కడ ఉన్నాడా, ఆ గుట్టలో ఉన్నాడా, ఈ కొండ మీద ఉన్నాడా, లేక ఇందులో ఉన్నాడా అని చెప్తాడు. అయితే ఇక్కడ ఏమున్నది, హిరణ్యకశిపునికి ఫస్ట్ బ్రహ్మదేవునితో ఒక వరం తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు, ఆకాశంలో నా ప్రాణం పోవద్దు, గాలిలో ప్రాణం పోవద్దు, భూమి మీద ప్రాణం పోవద్దు, ఒక మనిషిలో చేతులలో ప్రాణం పోవద్దు, ఒక జంతువు ఆకారంగా ప్రాణం పోవద్దు, ఇంకా వేరే రూపంగా ప్రాణం పోవద్దు, ఒక ఆయుధంతో ప్రాణం పోవద్దు, ఒక బాణంతో గదతో బాణం పోవద్దని ఆయన ఒక వరం పొందే. దానికి కట్టుబాట్లుగా ఉండి ఆ విష్ణు అవతారం, ఆ విష్ణు మహారాజు నరసింహ అవతారం ఎత్తారు. ఎత్తి ఆయనకు తెలియకుంటేనే హిరణ్యకశిపుని కనబడకుంటేనే ఇది ప్రహ్లాదును కనబడకుంటేనే అక్కడ సకల దేవతలు అందరూ చూస్తున్నారు. విపరీతమైన ఉగ్రరూపం అవుతుంది హిరణ్యకశిపునికి. వచ్చి ఆ యొక్క ప్రహ్లాదుని ఆ గుట్టల నుండి ఈ గుట్టల నుంచి ఈ చీర్తాడు, చండాలుతాడు, తంతడు, తొక్కిన ఈ ప్రహ్లాదుడు చనిపోడు. రక్తం గారుతా ఉంటుంది. ఆ తల్లి రోధించి అడ్డం పడిపోతుంటుంది. అంత భయంప్రదమైన ఒక యుద్ధం జరుగుతుంటుంది. అప్పుడు సంధించలేక ఆ హిరణ్యకశిపుడు అహంకారం ఆ బల్పును అంత మాత్రాన చిన్న పాలను చూడకుండా తన కన్న కొడుకుని ఇంతవరకు చేస్తుండా, నేను చేసిన తప్పిదం ఏంది, అతను చేసిన తప్పిదం ఏందని ఆ యొక్క విష్ణు మహారాజుకు కోపం వచ్చి ఆటోమేటిక్గా ఇటు మానవ అవతారం ఎత్తాడు. అంటే సగము మనిషి అవతారము, ముఖము తలకాయ సింహం అవతారం ఎత్తి
నరసింహ అవతారం ఎత్తి అప్పుడు హిరణ్యకశిపుని పట్టుకొని తన ఉన్న వలసిన ఒక చేతులతోని ఆ చేతులోకి ఇటు గోరలాగా వచ్చి దాని భుజస్తంభాల మీద నెట్టి ఇటు ఆకాశంలో ఎగరేయకుండా ఈ భూమి మీద పడకుండా ఆ హిరణ్యకశిపుని ఇటు తొల్ల మీద పండబెట్టుకొని తన గోర్లకున్న యొక్క చీల్చి ఆ పేగులు బయట తీసుకుని చెప్తాడు. అప్పుడు హిరణ్యకశిపుడు బలుపు దక్కిపోతుంది, రోధిస్తాడు. అయినా కానీ హిరణ్యకశిపునికి చంపినా కానీ అక్కడ సకల దేవతలు కానీ ఈ సృష్టి ఉన్న దేవతలు, రాజులు, రాక్షసులు అందరూ వచ్చినా కానీ ఆ హిరణ్యకశిపుడు చేసిన వాళ్ళ వృత్తాంతం, వాళ్ళ తమ్ముడు చేసిన కోపము, వాళ్ళ అమ్మ నాన్న చేసిన కోపము తట్టుకోలేక ఆ యొక్క నరసింహస్వామి ఉగ్రరూపమై ఆ కోపం అని తల్లారదు. ఆయన దేవతలు, ఆ బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, అంతేకాకుండా ఈశ్వరుడు అందరూ వస్తారు. ఇంకా వేరే గరుడ పురాణంలో ఏముంటుందంటే ఈ యొక్క హిరణ్యకశిపుడు నరసింహస్వామికి శంకరునికి ఒక యుద్ధం జరుగుతుంది, అదొక వేరే భాగం చెప్పుకుంటూ పోదాం కదా. అన్ని ఉగ్రరూపంగా వచ్చి ఎంతమంది కాపాడి ఎంతమంది ఆపినా కానీ ఆటోమేటిక్గా ఇక్కడ ఏం చేస్తాడు, ఈ హిరణ్యకశిపుని పేగులు ఆ యొక్క చీల్చి చెండాడి ఆ భయంతో అప్పుడు ఈ యొక్క ప్రహ్లాదుని ఆ బ్రహ్మదేవుడు, ఆ రాజులు, ఆ దేవతలు వాళ్ళందరూ కోరుకుంటారు. నానా ప్రహ్లాద, నువ్వు నీ తల్లి గర్భంలో ఉండి కయది యొక్క కడుపులో ఉండి నువ్వు పూర్వం నుంచే ఈ విష్ణు మహారాజు భక్తుని అయినావు. నువ్వు కాక విష్ణు మహారాజుని కాక వేడుకుంటే ఆయన కోపం చల్లారుతుంది. లేదంటే ఈ 3 లోకములో ఉన్న యొక్క పాతాలోకం, స్వర్గలోకము, ఈ భూతాలోకం అనేది స్వర్గం వినాశనం అయిపోతాయి. అంత కోపగుండిగా ఈ యొక్క విష్ణు మహారాజు వచ్చిండు, నువ్వు వేడుకో నానా అని ఈ ప్రహ్లాదుని ఆ యొక్క నారద మహర్షి, ఆ బ్రహ్మదేవుడు, ఇంకా మిగతా దేవుళ్ళు అందరూ కలిసి, రాజులు కలిసి ఈ ప్రహ్లాదుని వేడుకుంటారు. అప్పుడు ప్రహ్లాదుడు లేచి, నారాయణ స్వామి, విష్ణు మహారాజా మన్నించు నానా, నా తండ్రి యొక్క కోపము, నా తండ్రి తెలిసి తెలియక అహంకారంతో నా చిన్న నాయనైన హిరణ్యాక్షుడు ప్రబోధించుండు, దానితో మీరే సిద్ధి చెందాడిండు. మా తాతగారు కూడా ఆ దేవ మహర్షి ఎంతో తప్పిదాలు చేసిర్రు. మా వంశవృత్తాంత తప్పిదాలు మీరు మన్నించి ఈ యొక్క సృష్టి, ఈ జగత్తును మీరు మంచిగా వేడుకొని సస్యశ్యామలంగా ఉంచాలి నానని ఆ ప్రహ్లాదుడు ఈ విష్ణు మహారాజుని వేడుకుంటాడు. చూడండి ఆయుర్వేద అభిమానులారా, ఇక్కడ అహంకారము, హోదా, డబ్బు, మొత్తం బలము, మందబలం ఉందంటే అక్కడ ఏమైండు, ఒక ఉగ్రరూపంగా వచ్చి సింహరూపంతో మనిషి నరరూపంతో 2 రూపాలుగా చీల్చి చెందాడు, ఒక శివముద్దలాగా మారింది. అయినా కానీ అక్కడ హిరణ్యకశిపుడు చేసిన ఒక తప్పిదాలు ఇక్కడ ఏది నరసింహస్వామికి కోపం ఆగుతలే. ఇప్పటి నుంచి కాదే, త్రుతాయుగం ఎక్కడ పోయింది, అక్కడ నుంచి కొన్ని వందల వేల సంవత్సరాల నుండి తన యొక్క భూతాలోకము, పాతాలోకము, స్వర్గలోకము ఉన్న దేవతలను, భూతాలోకంలో ఉన్న యొక్క రాక్షసులను, అంతేకాకుండా పాతాళ లోకంలో ఉన్న అన్ని జీవులను, సకల జీవులు, ప్రపంచంలో ఉన్న జీవులన్నిటినీ చీల్చి చెండాలిన వాడవలు హిరణ్యాక్షుడు. ఆడ సమయం వచ్చింది కనుక హిరణ్యాక్షుని ఎప్పుడైతే భూదేవిని తీసుకుపోయి అక్కడ సముద్రంలో కనుక వేసింది కనుక అక్కడ వరావతారం, పంచావతారం ఎత్తి అక్కడ హిరణ్యాక్షుని సజీవంతావనం చేసిండు. అదే తమ్ముడు పోయిండు, తమ్ముడు చెడు చేయడం పోయినా ఇక్కడ అన్న ఆగిండా, అన్న ఏం చేసిండు, తప్పిదం చేసి తమ్మిందే గెలవాలి, నాదే గెలవాలనే ఒక అహంకారంతో, తనకున్న శక్తి జాలలతోని ఇంకా పెద్ద ఎత్తున ఒక మహేంద్రచల కొండ మీదకి వెళ్ళి ఆ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి ఒక వరం వండించుకొని, ఆ వరం వచ్చిన తర్వాత నా యొక్క భక్తుణ్ణి ఎక్కడైతే నన్ను మంచి కొరకు నేను పోరాడని చెప్తానో, ఎక్కడైతే ఈ మంచి గురించి ఎవరైతే పోరాడతారో ఆ మంచి గురించి నేను కాపాడుతా, నా భక్తుని కాపాడుతా, మంచిని కాపాడుతా, అదే నా లక్ష్య సాధనం. దుష్టిని శిక్షించడం, దుష్ట సింహాసనం నాకు గొప్ప లక్ష్య సాధనం అని అప్పుడు ఒక నారద మహర్షి వేడుకున్నా, దేవతలు వేడుకున్నా, ప్రహ్లాదులు వేడుకున్నా అని ఈ నరసింహస్వామి ఈ దుష్టిని నశింపజేయాలి, ఈ దుష్ట సింహాసనాన్ని ఎప్పుడైతే శరుని ఎదుగనియొద్దు,
ఎప్పుడైతే చెడుగుని ఎదగనిచ్చినవో ఈ లోకము పరలోకము ఈ లోకము నాశనం అవుతుంది. ఈ సృష్టికి మూలము ఇలాంటి హిరణ్యకశిపుడు అనే దుష్టుడు ఈ ప్రపంచంలో ఎదగొద్దు. అందుకే ఇంతవరకు ఈ యొక్క నా ఒక భక్తునైన ప్రహ్లాదుని కాపాడుకున్నా. అందుకు ఈ ప్రపంచమే ఈ ప్రకృతికి ప్రహ్లాదుడే సాక్ష్యము, ఈ ప్రపంచానికి చెడుకు ఈ హిరణ్యకశిపుడే సాక్ష్యమని అప్పుడు నరసింహస్వామి తన దేవరూపంగా ఉండి ఈ దైవ సాక్షులకు ఉన్న యొక్క నారద మహర్షికి, బ్రహ్మదేవునికి, ఈ ప్రహ్లాదునికి అందరికీ హితబోధం చేసి ఆటోమేటిక్గా ఉగ్రరూపకంగా ఉండి తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టుకొని చిరంజీవి నిత్యమే నువ్వు జయించుగాక, ఈ ప్రకృతిలో కానీ ఈ జీవత ప్రపంచంలో కానీ జీవత లోకంలో కానీ ఎప్పటికీ మూలము సత్యమే జయిత, ఈ సృష్టికి ధర్మమే గొప్పది నానా, నువ్వు ధర్మంగా ఉండు చిరంజీవి అని ఆ యొక్క ప్రహ్లాదుని నరసింహస్వామి దీవించి వెళ్ళిపోతాడండి. అది అండి భక్తపాలదుని యొక్క చరిత్ర. ఆ భక్తపాలదుని యొక్క చరిత్ర నుంచే ఆ ఓలిక అనే ఒక దేవి, అంటే హిరణ్యకశిపుని యొక్క చెల్లె ఓలిక ఈ యొక్క భక్తపాలదుని భగ్నం చేయాలంటే ఆ భగ్నం ఆమె అయ్యి మనకు ఓలి పండుగ సందర్భం తీసుకొచ్చింది కనుక ఆ ఓలి పండుగ సందర్భంగా అయినా, అంతేకాకుండా యావత్ లోకంలో జరుపుకునే ప్రతి ఒక్క ఓలి పండుగ చేసుకునే ప్రేక్షక దేవుకులైనా ఎవరికైనా కానీ ఈ భక్తపాలద యొక్క చరిత్ర అయినా కానీ, లేదంటే హిరణ్యకశిపుని యొక్క అహంకారం కానీ, లేదంటే హిరణ్యాక్షుని యొక్క అహంకారం కానీ, హిరణ్యకంసుని యొక్క తండ్రి యొక్క దేవ మహర్షి లేక శశంక మహర్షి అహంకారం కానీ, ఈ సృష్టికి ఎవరైనా కానీ అందరూ సమానులే, అన్ని జీవులు సమానలే అనే జీవ సంకల్పంతో బయటికి వెళ్ళాలి. అలా బతికినప్పుడే ఈ సృష్టికి అందము మనకు అందం. కానీ ఎప్పుడైతే ఈ సృష్టి ఇప్పుడే ఉన్నది, ఈ సృష్టిని నేనే నాశనం చేస్తా, నాకు మించిన ధర్మం లేదు, నేను చేసిన ధర్మదూత నువ్వుగా ఆలోచించుకుంటే చివరికి ఏమైతే ఆయుర్వేద అభిమానారా ఇక్కడ హిరణ్యకశిపునిలాగా అంతమైపోతాడు. మరి ఇక్కడ హిరణ్యకశిపునిలాగా బతకడానికి ప్రయత్నం చేస్తామా, లేదంటే అక్కడ భక్తపాలలాగా బతకడానికి ప్రయత్నం చేస్తామా? ఒకసారి ఆలోచించండి. హిరణ్యకశిపునిలాగా బతకొద్దు, భక్తపాలలాగా బతకాలి. అంటే తండ్రిని మించిన తనయుడే అయిండు. అందుకే తండ్రే గొప్పవాడు అనుకోవద్దు. తండ్రి కంటే గొప్పవాళ్ళు కొడుకులు అవుతారు, కొడుకుల కంటే గొప్పవాళ్ళు మనవాళ్ళు అవుతారు, మనవాళ్ళ కంటే గొప్పవాళ్ళు వాళ్ళ తమ వారసులు కూడా అవుతారు. అందుకే ఈ వారసత్వం అనేది గొప్పతనం కాదు. ఎవరైతే విజ్ఞానం తగ్గట్టు, ఎవరైతే తెలివి తగ్గట్టు, ఎవరైతే తన అంకితభావం తగ్గట్టు పనిచేస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు. అదేవిధంగా నేను చెప్పేది ఒక్కటే, ఈ అంకితం భావం తగ్గట్టు ఇప్పుడు పువ్వులు పుష్పముల కంటే నేను చెప్పేది మంచిగా రండి ఆయుర్వేద అభిమానులారా. నేను హిరణ్యకశిపుని చరిత్ర తెలిపిన వాళ్ళు కానీ, భక్తపాల యొక్క నాటకం కానీ, సింధు భాగవతం కానీ, అంతేకాకుండా మా ఊరు వంశమైన ధర్మార్పు వంశం వాళ్ళకు సింధు భాగవతాన్ని కనీసం నా చిన్నతనంలో 5 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి వేసేదండి. ఇప్పుడు కనీసం 10 సంవత్సరాలు అవుతుందని సింధు భాగవతం లేదు. కారణం ఏంది? టీవీలు వచ్చినాయి, సీరియళ్ళు వచ్చినాయి, గ్రామ కళాకారులు పోయారు. కానీ ఇప్పుడు యూట్యూబ్ మాధ్యమని, ఏది మన యొక్క కెమెరా సెల్ మాధ్యమని, టచ్ సెల్ మాధ్యమని మళ్ళీ ఒక గ్రామ కళాకారులు పుడుతున్నారు. నేను ఒకటే నా యొక్క సభాముఖంగా, నా యొక్క ఛానల్ ముఖంగా ప్రతి గ్రామంలో, ప్రతి విలేజ్లో, ప్రతి ఊళ్ళో నేను ఇంతకుముందు చెప్పిన చరిత్ర అనేది హిరణ్యకశిపుని ఒక చరిత్ర, రక్తపాల ఒక చరిత్ర ఏంటంటే, మా చిన్నతనంలో మా ధర్మార్పు వంశం వాళ్ళు, మా ఊరు వాళ్ళు సింధు భాగవతంగా అంకితే మా చింతల కింద ఉండి ఆ యొక్క భక్తపాలాదుని అంటే హిరణ్యకశిపుని భార్య కయదియు ప్రహ్లాదును చంపాలని ఇద్దరు భర్తను కోరుతుంది. చంపొద్దు, మన యొక్క గర్భం నుంచి పుట్టిన కనుక ఆ శిశువును చంపితే మన పాపం జరుగుతుంది నాదా అని ఆ హిరణ్యకశిపుని భార్య ఏది లలితాదేవి అంటారు, కొందరు కయేది అంటారు, అంటే కయేది కోరుకుంటుంది. ఆ కాలంలో దాదాపు నా చిన్నతనంలో 25-30 సంవత్సరాల క్రితం సింధు వాళ్ళు వేసేదండి. మా ధర్మాపు వంశం వాళ్ళు, మా తాతలు ఆ సింధు భాగవతం అయితే భిక్షమని తిరుపతి అని ఉండేవాళ్ళు. అయితే ముక్త కంఠముగా ఇప్పుడు సినిమా తీస్తే సినిమా పెదవులు ఆడించే వాళ్ళు ఒకడు, సైడ్కు పాట పాడేవాళ్ళు ఒకడు, సంగీతం కొట్టే వాళ్ళు ఒకడు, దీనంతా స్క్రీన్ పే తీసుకొచ్చే వాళ్ళు ఒకడు. అంటే ఒక యాక్షన్ రావాలంటే ఒక 6 రావాలంటే డైరెక్టరు, నిర్మాత, సంగీతం, మాటల
యాక్షన్ ఒకరు పాటలు ఒకరు మాటలు అంటే 6 రావాలి. కానీ ఆ తిరుపతి ఆ యొక్క ఇది సింధు వాళ్ళ వంశంలోకి మళ్ళీ ఒక్కసారికి తల ఉంచిందని వాళ్ళకి దండం పెడుతున్నాండి. మా చింతల కింద భక్తపాలన యొక్క నాటకం వేస్తే నరసింహస్వామి నాటకం దేవుని యొక్క రూపం వేసినా కానీ నిజంగా హిరణ్యకశిపుని ఒక ఉగ్ర రూపంగా వచ్చేది వాళ్ళకు. హిరణ్యకశిపుని నిజంగా చీల్తర కొన్ని సింధు భాగవతాల కాడ వేసినప్పుడు మా చిన్నతనంలో కొందరు ఆ ఉగ్ర రూపంగా వచ్చి ఏమైంది చీల్చేదట నిజంగానే. అంటే హిరణ్యకశిపుని ఏది నరసింహస్వామి అవతారం ఇచ్చినప్పుడు అంటే అంత నీలమైపు జీవించేదని వాళ్ళ కళల. కానీ అలాంటి కళలు ఉన్నారండి ఆయుర్వేదాభిమానులారా. కారణం ఏంది? అలాంటి కళలు ఉన్న వాళ్ళకు గుండెపోటు చనిపోతున్నారు. ఒక 2 గంటలు 3 గంటలు ఇప్పుడు నేను దాదాపు మీ ముందు 1.5 2 గంటలు నేను మాట్లాడాలని దాదాపు ఒక 4-5 గంటలు కష్టపడాలి. మా గురువు గారు నేర్పిన వైద్యం చూసుకోవాలి. మరియు నేను నాలాగే ఉన్నదని మళ్ళీ కొన్ని వీడియోలు చూసుకోవాలి. అంతేకాకుండా నేను నేర్చుకునే యొక్క విద్య నా యొక్క ప్రిపరేషన్ అయిన ఆ పుస్తకం చూసుకోవాలి. మీ ముందు నేను మాట్లాడడానికి నేను ఇంత రోజులు చెప్పిన అన్నీ చేసుకున్నాక మీ తెర మీదకి రావాలి. అదేవిధంగా వాళ్ళు రియలైజేషన్ అంటే వాళ్ళ భాగవతాలు లేదంటే వాళ్ళు చేసిన నాదాలు రావాలంటే అర్ధనాదంగా రావాలంటే అంత మక్తకుంఠంగా వచ్చేది. కారణం వాళ్ళు తీసుకోవలసిన ఆహార పదార్థాలు వాళ్ళు తీసుకునే యొక్క విజయ అనుభవంతో కూడిన ఒక గొప్పతనం. అదేవిధంగా నేను చెప్పేది ఒకటే, అలాంటి కళాకారులకు ముక్తకంఠంగా ఎవరైతే కళాకారులు అలాంటి కళాకారుని ఎంకరేజ్ చేయండి. మన కళలు కానీ మన శరీరంలో కళలు ఉన్న వాళ్ళకు ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. అలాంటి వ్యాధులు రాకుండా నేను ఒకటే చెప్తున్నా, ఏ పుష్పం తిన్నా ఏమని చెప్పినా మంచిగినండి ఆయుర్వేద అభిమానులారా. ఈ యొక్క రంగుల పండుగ సందర్భంగా హోలీ పండుగ సందర్భంగా ఒక 3 పుష్పములు చెప్తాను. ఆ 3 పుష్పములు ఖచ్చితంగా ఉపయోగించుకోండి. మీ ఆహార పదార్థాలు కాకుండా ఎందులో ఉపయోగించుకోండి అంటే 1 2 1 ఎల్లిపాయ, లేదంటే ఒక 2 మెంతులు, లేదంటే ఒక జీలకర్ర. ఎల్లిపాయ, మెంతులు, జీలకర్ర. ఏ వ్యాధి ఉన్న వాళ్ళైనా లేకుండా ఒక పుష్పం, నేను 3 పుష్పం ఒక పుష్పం తీసుకోండి. ఒక పుష్పము యాప పువ్వు, రెండో పుష్పము అరటి గిల నుంచి వచ్చే పువ్వు ఉంటుంది చూడండి అది, మూడో పుష్పము కుసుమ పువ్వు, జీలకర్ర, యాలకులు, ఎల్లిపాయ. ఈ 3లో ఏదన్నా ఒకటి. ఈ 3 పుష్పంలో ఏదన్నా ఒకటి పుష్పం తీసుకోండి. ఎందులో పెట్టుకోండి? ఏది మన వంటలు వేసే కలేపాకైనా ఏం లేదు, లేక సన్నజాతి తీగ ఉండదు సన్నజాతి తీగనే ఏం లేదు, లేదంటే మామిడి ఆకనే ఏం లేదు. అందులో కలుపుకొని ఈ పుక్కిట పెట్టుకొని రోజు ఉదయం సాయంత్రం అవ్వాలండి ఆయుర్వేద అభిమానులారా. నీకు గుండె సంబంధించిన వ్యాధులు లేదా మన మెదడులో కానీ కిడ్నీలో కానీ ఏదున్నా కానీ ఆ ట్యూనర్ లాగా కరిగిపోద్ది అన్నది 100% వాస్తవం. అంతేకాకుండా నేను పదే చెప్తున్నా, చక్కెర కానీ షుగర్ కానీ, అంతేకాకుండా టీ కానీ చాపత్త కానీ ఒక కాఫీ కానీ ఏదైనా కానీ ఒక రోజుకు 3-4 సార్లు తాగే వాళ్ళు పక్కన పెట్టండి. 100% పక్కన పెట్టండి. మన భారతదేశ వ్యాప్తంగా ఋషుల నుంచి మారుసుల నుంచి మన చరిత్రలకు చూసుకుంటే ఒక్కసారి మన చరిత్రలో వెళ్ళిపోతే ఆయుర్వేదాత్మలరా తెల్లవారు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే మనకి టిఫిన్లు, అల్పాహారాలు, కాఫీలు, టీలు తయారైనాయి. అవి రాకముందుకు మన తాతలు కానీ మన ముత్తాతలు కానీ వాళ్ళ టీ తాగిరండి. ఇంటి నిండా గోవులుండే, గేదెలుండే, ఆవులుండే, మేకలుండే. వాటి నిండా పాలు వచ్చేది. ఆ పాలను ఏం చేసేది? పిండేది, ఒక కుండలో పోసుకునేది, ఇంత చల్ల తాగేది, మజ్జిగ తినేది, పాలు తాగేది. మరి వాటి వల్ల ఏమైనా వ్యాధులు వచ్చినా ఏం రాలే. ఇప్పుడు అది ప్యాకెట్ల పాలు వస్తే కొద్ది మాత్రం తాగిన కొలెస్ట్రాల్ పెరుగుతుంది వద్దంటారు. అంటే ఎప్పుడైనా ద్రవ పదార్థానికి స్వేచ్ఛమైన కలిగినప్పుడు వేరే పదార్థం కలిసినప్పుడే దానికి నీకు ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మన యొక్క సంప్రదాయ సిద్ధాంతమైన ఆహార పదార్థాలు, మన జీవన విధానాలు మనము ఏ విధంగా పురాతన కాలంలో మన తాతలు ముత్తాతలు ఏ విధంగా సేకరించారో అదే విధంగా మన ఆహార పదార్థాలు కనుక తీసుకుంటే, ఈ అల్పాహారాలు కనుక పక్కకు పెడితే మనకి ఏ వ్యాధులు రావు అనే నా యొక్క లక్ష్య సాధన. అందుకే ఒకవేళ లక్ష్య సాధనంగా మీరు అనుభవించకున్నా కానీ నెలకు 2 సార్లు అన్నా లేక వారానికి 1 సారి అన్నా కానీ నల్ల బెల్లం తీసుకొని గట్కన్నా లేకుండా సజ్జలు తీసుకొని లేదంటే సగ్గుబియ్యం తీసుకొని
లేదంటే వేరే కూరలు తీసుకొని లేక అంటుకూరలు తీసుకొని ఒక 3 తీర్ల పుష్పములు నేను చెప్పిన విధంగా ఇది 3 తీర్ల పుష్పములు తాటి బెల్లం అన్నా ఏ బెల్లం అన్నా తీసుకొని లేదంటే ఒక 3 తీర్లవి ఇంతకుముందు చెప్పిన గరకగడ్డన్నా లేక ఏది నల్ల తుమ్మైనా లేక రేగుదన్నా తీసుకొని వారానికి ఒకసారి 3 సార్లు అన్నా ఒక పులగంలాగా వండి ఒక పాయసంలాగా వండి తినడానికి ప్రయత్నం చేయండి. ఇది లేకనే ప్రోటీన్స్ బలం తగ్గి ఆటోమేటిక్గా మన శరీరంలో అనేక విధములుగా తగ్గి అనేక పదార్థాలతో కూడిన యొక్క కొలెస్ట్రాల్ పెరిగి మన గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కనీసం మన జీవన భృతికైనా కానీ కనీసం ఒక 5 పుష్పములన్నా 3 పుష్పములన్నా రోజు తాగడానికైనా ప్రయత్నం చేస్తే ఆ పుష్పం నుంచి మకరందంతో ఆటోమేటిక్గా మనకి ఏ వ్యాధులు రావండి. దానికి అందరూ నమ్మకం చేసుకొని ఈ రంగుల పండుగ హోలీ పండుగ సందర్భంగా అక్కడ హోలిక ఏ విధంగా చెడు బలైందో మన శరీరంలో కానీ చెడు వ్యాధులు చెడు పద్ధతులు బలి కావాలి. ఎక్కడైతే ప్రహ్లాదుడు అక్కడ విజయం పొందిండో మంచికి విజయం పొందిండో ఇదే విధంగా మన సృష్టిలో కానీ మనం కూడా మంచికి ఆహార నియమాలు మత్తు పైన దూరం పెట్టడం మొక్కలు నాటడం పర్యావరణం కాపాడే ఈ యొక్క లక్ష్య సాధన ముందుకు రావాలని ఆశించుకుంటూ అంతేకాకుండా ఒకటే ఇండియా ఆయుర్వేద ద్వారా మంచిగానండి. ఏంటంటే ఈ సృష్టిలో అన్నీ వస్తాయి కానీ లెక్క చేయనిది వెలగట్టంది ఏది చెప్పండి ఆయుర్వేద అభిమానారా? విజ్ఞానం. ఆ విజ్ఞానం ఎట్టొస్తుంది? డబ్బులో పెడితే వస్తుందా? డబ్బులు పెట్టి ఒక్కోసారి రాదు. ఏమీ తెలియని అమాయకుడు ఉంటాడు, వాడు కొన్ని ముచ్చట్లు చెప్తాడు. ఆ వాడు ముచ్చట్లు చెప్పిన బోధన నువ్వు ఏ నిఘంటులో కానీ ఏ గ్రంథాలు కానీ ఏ యొక్క మహర్షి దగ్గర పోయినా అది ఉన్నది. మరి ఎందుకు ఆయనకు తెలివి ఉందా లేదా? ఉన్నది. ఏదో ప్రోలయంగానో ఏదో జ్ఞానంతో మనకు వచ్చింది. అందుకే నేను ఏం చెప్తున్నా, అలాంటి ఒక ఏమి తెలియని మనిషి కాడ ఎంత మంచి సబ్జెక్ట్ ఎంత నేర్చుందో మన ఇంటి చుట్టూ కూడా కొందరు చెప్తారు. నాకు ఫోన్ కాల్ చేస్తారు, అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తానండి. మన ఇంటి చుట్టూ కాడ పిచ్చి చెట్లు ఉన్నాయి అనుకోండి, పిచ్చి చెట్ల కానీ తీసేయద్దు. ఆ చెట్లను పెంచుకోండి. ఆ చెట్లతో వచ్చిన యొక్క పువ్వులను మకరందాలను లేదా ఆ చెట్లతో యొక్క పత్రములను వండుకొని ప్రయత్నం చేయండి. ఎలా? ఈ కుసుమ చెట్టు ఉంది, ఇక్కడ యాప చెట్టు ఉంది, ఇది సేదు ఇది తీపి. ఒకరోజు ఏం చేయండి, ఈ సేదును ఒకరోజు కొద్దిగా స్వీట్ బెల్లంలాగా లేదంటే ఒక పప్పులు వేసి వండుకోండి, అదొకరోజు తినండి. ఈ కుసుమ చెట్టును ఇది మంచిగా ఉంటుంది కనుక ఏదో ఒక పదార్థం వేసుకుని ఇది ఒకరోజు తినండి. ఇది వేరే తీగ చెట్టు, ఇది ఒకరోజు వేసుకొని తినండి. ఇట్లా వారం రోజులు చెక్ చేసుకోండి, నీ ఆహారం ఎట్టుంటుంది, నీ ఆరోగ్యం ఎట్టుంటుంది, దానికి మళ్ళీ చేసుకోండి. అదే ఈ ప్రకృతే మనకు నేర్పుతుంది. ఏ జంతువుకైనా చూడండి, మనం అలారం పెట్టుకుంటున్నాం. ప్రకృతిలో ఏ జీవులు పెట్టుకుంటున్నాయి? సూర్యకిరణాలు రాకముందు తెల్లారుతుందని లేస్తాయి, అస్తమించిన సూర్యకిరణాలు పోయాక పొద్దు కిందని పోతాయి. అదే నువ్వు తిని అనుభవించినప్పుడు మంచిగా ఉంటే మంచిది, చెడకుండా చెడు. ఇదే మనకు జీవన విజ్ఞానం నేర్పేది. ప్రకృతే మన విజ్ఞాసాన్ని నేర్పుతుంది. అలా నేర్పడానికి అందరూ నడుము కట్టుకొని, అంతేకాకుండా యావత్ ప్రపంచంలో ఒకటే చెప్తున్న ఆయుర్వేద ఈ హోలీ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ మత్తు మాన్యాలకు దూరం పెట్టండి, పర్యావరణం కాపాడండి, ఆరోగ్యం ఆయుర్వేద మార్గంలో ఎంచుకోండి, మంచిగా వర్ధిల్లండి ఆశించుకుంటూ మీరు సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం, జై ఆయుర్వేదం, జై హింద్.